శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల సాధన. రచన ఇసుకపల్లి లక్ష్మీ నరసింహశాస్త్రి గారు. సరిదిద్దుకోవటానికి వీలు లేని తప్పును చేసి కూర్చున్నాడు శ్రీధర్. అయితే అది చేతులారా చేసిన పని, తప్పంటానికి వీల్లేదు. తానొక లక్ష్యంతో చేసిన ఒక పెద్ద సాహసం. ఇది తానొక్కడూ చేసింది కాదు. సాధన సహకారం లేకపోతే ఇది ఒక్కనాటికి సాగేది కాదు. సాధన శ్రీధర్ల లక్ష్యాలు కూడా ఒకటే, ఇద్దరూ కలుసుకోవటం. బయటి ప్రపంచానికి విడిపోయినట్లు కనిపించి చివరికి ఇద్దరూ కలుసుకోవాలని పన్నిన పన్నాగం. దీనికి పురమాయించింది శ్రీధర్, అమాయకంగా అంగీకరించింది సాధన. ఈ ప్రయత్నంలో 3 మెట్లున్నాయి. ఇప్పటికీ ఒక మెట్టే సులువుగా ఎక్కగలిగారు, రెండోది మహాకష్టం. ఇది దాటేస్తే మూడోది ముడిపడుతుంది. ఒంటరి గదిలో కూర్చొని పథకాలు వేస్తున్నాడు శ్రీధర్. కిటికీ చువ్వలకు కట్టిన పల్చటి బట్ట వాకిట్లోంచి వస్తున్న గాలికి రెపరెపలాడుతోంది. అట్టే దాని వంక చూస్తూ తన హృదయం కూడా ఈ పరిస్థితిలోనే ఉందనుకున్నాడు. ఆ గదంతా నిశ్శబ్దం ఆవరించి ఉంది. క్యాలెండర్ తిరగబడి గోడకు అతుక్కుని ఉంది. టేబుల్ గడియారం ఆగిపోయి కూర్చుంది. నేల మీద కాగితం ముక్కలు చెల్లాచెదురుగా పడున్నాయి. ఇంకా టీ కప్పు సాసరు అక్కడే ఒరిగి ఉన్నాయి. గోడ మీద ఎత్తుగా శ్రీధర్ తండ్రి ప్రశాంతంగా ఫోటోలోంచి సూటిగా చూస్తున్నాడు. చీకటి గది చుట్టూ ఆవరించుకుంటూ వస్తోంది. గదిలో లైటు చూసి చీకటి లోపలికి రావటానికి సిగ్గుపడుతోంది. అందుకని కాస్తంత తొంగి చూసిపోతోంది. ఆ గది 4 వైపులా కలియ చూశాడు. మొహం చిట్లించాడు. గదంతా గజిబిజిగా ఉంది. శ్రీధర్ మనస్సు కూడా అట్లాగే ఉంది. మొహం మీదికొచ్చి పడుతున్న ముంగురులను ఎడం చేత్తో పైకి నెట్టేస్తూ అద్దం కోసం తడుములాడాడు. పరుపు మీద హాయిగా పడుకున్న అద్దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అద్దం అంతా మసకేసి ఉంది. చేత్తో పరధ్యానంగా అద్దాన్ని తుడుస్తూ మొహాన్ని అద్దం ముందు పెట్టుకొని కళ్ళు తెరిచాడు. చప్పున కనబడింది సాధన. బిత్తరపోయాడు. మళ్ళీ గబగబా తుడుస్తూ అద్దంలోకి ఆదుర్దాగా చూశాడు. సాధన తన వంకే చూస్తూ నిలబడింది. విలవిల్లాడిపోయాడు. చప్పున అద్దం బోర్లించి టేబుల్ మీద పెట్టేసి చివాలున లేచి నిలబడ్డాడు. సాధన మాటలు చెవుల్లో ఏవో గుసగుసగా వినిపిస్తున్నాయి. గుండె మీద చెయ్యి వేసుకుని సాధనకు ఏదో సమాధానం చెప్పబోయి చప్పునాగిపోయాడు. అవును, ఆలోచనకు ఆచరణకు చాలా అంతరం ఉన్నమాట నిజమే. తనలో తాను గుణించుకున్నాడు. కానీ నీకు ఇచ్చిన మాట ఎట్లాగైనా నిలబెట్టుకుంటాను, నువ్వు అధైర్యపడొద్దు అంటూనే శ్రీధర్ చప్పున కృంగిపోయాడు. నువ్వు పెళ్లిపీట మీద బొమ్మలాగా కూర్చున్నావు. ఆ ముసలాయన ముందు తలవంచేశావు. చేతులు వణికిపోతూ ఆయన నీ మెడకు తాడు కడుతున్నప్పుడు కూడా నన్ను ఓరకంటితో చూస్తూ ముసిముసి నవ్వులు కురిపించావు. ఆనాటి సాధన పెళ్లి దృశ్యం శ్రీధర్ కళ్ళలోకి వచ్చేసింది. తల విదిలించేశాడు. నువ్వు భయపడొద్దు, నీ ధైర్యమే నా బలం. నా మీద నీకున్న విశ్వాసమే నన్ను ఎంతటి సాహసాన్ని చేయటానికైనా ప్రోత్సహిస్తుంది. నేను చేసి తీరుతాను. తనలో తాను గుణించుకుంటూ తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. శ్రీధర్ను ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు. మరి ఈ ముసలాయన్ని ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నావు అని మా అమ్మ అడుగుతోంది. ఏం చెప్పమంటావు? సాధన అడిగిన ప్రశ్న చప్పున గుర్తుకొచ్చింది. శ్రీధర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. మన ఇద్దరికీ తగాదా వచ్చిందని చెప్పనా? శ్రీధర్ నన్ను మోసం చేశాడని అబద్ధమాడనా? నాకే ఇష్టం లేకపోయిందని ఆ నింద నా మీద వేసుకోనా? సాధన వేసిన ఈ 3 ప్రశ్నలకు కూడా సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు. అయిపోయింది పెళ్ళి. కాలం కదిలిపోతోంది. కంగు కంగుమని ఆయన మంచం మీద కూర్చుని దగ్గటం కాదు, నేనింకా బ్రతికే ఉన్నానని మనల్ని ఎగతాళి చేస్తున్నాడు. నన్ను మీరేమీ చెయ్యలేదని పరిహాసం చేస్తున్నాడు అన్న సాధన మాటలు చెవుల్లో గింగురుమన్నాయి. ఉలిక్కిపడ్డాడు శ్రీధర్. ఆయన అంతు తేల్చుకుంటానో గర్జించాడు. నేనా? అవును, నువ్వెవరివి? నేనెవరినో చెప్పడం అనవసరం. అయితే నే వచ్చిన పని చెప్తాను విను. అది నాకు తెలుసు. అవును, నాకు తెలుసు. నీ స్వార్థం కోసం నా ప్రాణాన్ని తీసుకోవటానికి వచ్చావు. తుళ్ళిపడ్డాడు శ్రీధర్. అబ్సర్డ్. నేను సీతారామయ్య దగ్గరికి వెళ్ళటమా? ఆయన నన్ను గుర్తుపట్టి అడగటమా? అది ఒక్కనాటికి జరగదు. తనలో తాను సమాధానపడ్డాడు. 2 పిడికిళ్ళు గట్టిగా బిగించి క్రింద పెదవిని పళ్లతో నొక్కిపెట్టి కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని బుసలు కొడుతూ పడక కుర్చీలో కూర్చుని ముందుకు వెనక్కి ఊగుతున్నాడు. తల విదిలించేశాడు. ఆలోచన దొంతర్లతో బుర్ర వేడెక్కిపోతోంది. తళుక్కున మెరుస్తున్న ఆలోచనలు గబుక్కున మాయమైపోతున్నాయి. ఏదో డెసిషన్కి రావాలి. నువ్వే నాకు దారి చూపించు. అంతరాత్మతో ముఖాముఖిగా మాట్లాడేస్తున్నాడు శ్రీధర్. ఇప్పుడేం చేయమంటావు చెప్పు. ఇది
నాకు నీకు తప్ప ఇంకొకళ్లకు తెలియనివ్వను, సాధనకు కూడా చెప్పను. ఏ ఆడది చెయ్యలేని సాహసం చేసింది నా కోసం, నా ప్రేమ కోసం. ఆ ఊబిలోకి తోసింది నేనే. మళ్ళీ అక్కడి నుంచి బయటకు లాగాల్సింది కూడా నేనే. చెప్పు, ఏం చేయమంటావు? న్యాచురల్ డెత్కి మర్డర్కు తేడా కనిపించకూడదు. హంతకుడు అనిపించుకోవడం నీకిష్టమేనా? నే చేసిన పని ఇంకొకడికి తెలిసినప్పుడు కదా. శ్రీధర్ సమాధానం. నాకు తెలుస్తుంది. నాకు తెలిస్తే ఈ విశ్వం అంతటికీ తెలిసినట్టే. అంతరాత్మను బంధించలేవు. మరెట్లా? చెప్తా విను శ్రద్ధగా. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో స్నేహం చేసుకో. సీతారామయ్యతో స్నేహమా? తొందరపడుతున్నావు. కానీ నువ్వు వస్తున్నట్టు సాధనతో కూడా చెప్పేసేయ్. సాధనతో చెప్పడమా? అవును, మీ ఇద్దరూ కలిస్తేనే ఆ పని సాధ్యం. నో. 2 చెవుల మీద 2 చేతులు పెట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకుని పెద్దగా నిట్టూర్చాడు శ్రీధర్. సాధన మనసులోకి నా మీద ఎలాంటి చెడు అభిప్రాయం రాకూడదు. నేనేం చేసినా అది నాలోనే ఉండిపోవాలి. శ్రీధర్ మనసు ఊగిసలాడిపోతోంది. అయితే వెయిట్ చేయాలి. ఆ ఘడియ కోసం నిరీక్షించాలి. అంతరాత్మ ఘోషించింది. అంతేనా? అంతే, ముమ్మాటికి అంతే. అట్లా నే చెయ్యలేను. సాధనకు చెప్పి ఆ ముసలాయన్ని కడతీర్చలేను. సాధన అమాయకురాలు. నేనేం చెప్తే అది చెయ్యటమే గాని ఇంకో విషయం తెలీదు. శ్రీధర్ తనకు సాధన మీద ఉన్న అభిప్రాయాన్ని చెప్పటానికి ప్రయత్నించాడు. అయితే నీ పని చాలా తేలికైందన్నమాట. పాయిజన్, అర్థమైందా? అంతరాత్మ ఉద్బోధనకు శ్రీధర్ విస్తుపోయాడు. చివాలున పడకుర్చీలోంచి లేచి నిటారుగా నిలబడ్డాడు శ్రీధర్. సీతారామయ్యకు విషమిచ్చి చంపేయమంటావు? నా అంతరాత్మ ఎంత నిష్కల్మషమైనది. ఏమి సలహా? అవును, అంతరాత్మ ఉద్బోధించింది. ఉలిక్కిపడ్డాడు శ్రీధర్. అవును, నిజమే, అదొక్కటే మార్గం. సమాధాన పడుతున్నాడు. కానీ పట్టు చిక్కటం లేదు. నేను ఒకరిని హత్య చేయటమా? చప్పునాగిపోయాడు. శ్రీధర్ కళ్ళల్లో శ్యామశాస్త్రి గారు ఇట్టే మెరిశారు. ఆయన బోధనలు చెవుల్లో గింగురుమని మారుమోగినాయి. ఆహా, శ్యామశాస్త్రి గారు, ధన్యవాదాలు. ఏమి బోధన, ఏమి నిర్వచనం! మీ వాగ్దాటికి ముగ్ధుండైపోయాను. అవును, నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణే. నేను చేసిన ప్రతి పని, చెయ్యబోయే ప్రతి పని కూడా ఆ అనంతశక్తి ప్రేరేపించిందే. నేనుగా నేనేమీ చెయ్యటం లేదు, చెయ్యలేను కూడా. అలాంటి ప్రేరణ లేకపోతే నాకు ఇలాంటి బుద్ధి పుట్టనే పుట్టదు. ఒకవేళ బుద్ధి పుట్టినా నాలో అంత శక్తి సామర్థ్యాలు ఉండవు. ఈ పని నే చేస్తున్నానని అనుకోవటం చాలా అవివేకం. నేను చేస్తున్న ప్రతి పని ఈశ్వరార్పణమే. అది నేను సాధించిన విజయం కాదు. అది కర్మఫలం. అది నా చేతిలో లేదు. నేను తప్పిద్దామనుకున్నా తప్పించలేను. నేను కేవలం కారణభూతుణ్ణే. కానీ ఆ పాపం నాకంటదు. ఇది ముమ్మాటికి నిజమే. ఇదే నాకు ఎక్కడ లేని శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించింది. శ్యామశాస్త్రి గారు, మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నాకు మార్గదర్శకులయ్యారు. అడగకుండానే నాకో దారి చూపించారు. 2 చేతులెత్తి నమస్కారం చేశాడు శ్రీధర్. టైం చూసుకున్నాడు. అవును, జస్ట్ టైం అయింది. ఆయన ఉపన్యాసం టైం అయింది అనుకుంటూ ముందుకు సాగాడు. ఆయన బోధల్లో, ఆయన మాటల్లో, ఆయన ఉపమానాల్లో నాకు ఉపశమనం కలుగుతుంది. నాకు శక్తి వస్తుంది. పనికి చొరవ, ధైర్యం వస్తాయి. మనిషికి ధైర్యం ముఖ్యం. మిగతావి వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి అనుకుంటూ సూటిగా టౌన్ హాల్లోకి ప్రవేశించాడు. హాల్ అంతా కిటకిటలాడిపోతోంది. కంచు కంఠంతో శ్యామశాస్త్రి గారి ఉపన్యాసం అనర్ఘళంగా సాగిపోతోంది. ప్రతి శనివారం ఆయన ఉపన్యాసాలు వినటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ముందుగానే తమ తమ సీట్లు రిజర్వ్ చేసుకుంటారు. శ్రీధర్ తన రిస్ట్ వాచ్ చూసుకున్నాడు. మొహం చిట్లించి చెయ్యి ఊగించి చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఆగిపోయింది. ఆటోమేటిక్ రిస్ట్ వాచ్ ఆటోమేటిక్గా ఆగిపోయింది. అందువలనే లేట్ అయింది. తన ఆలోచనల్లో టైం తెలియలేదు. అయినా ఆయన్ని ఓసారి చూసి కాసేపు వింటే చాలు, నాకు ఉత్తేజం కలుగుతుంది. ఇక కార్యోన్ముఖుణ్ణి కావచ్చు. ఆయన వంక చూస్తూ చెవులు కూడా అప్పగించాడు. జనన మరణాలు ప్రతి ప్రాణికి నిత్యములు. జన్మించిన ప్రతి వ్యక్తి మరణించటం ఎంత సహజమో, మరణించిన ప్రతి వ్యక్తి మరలా జన్మించటం కూడా అంత సహజమే. కానీ పైకి మాత్రం మన అజ్ఞానం వలన ఏ వ్యక్తికో, ఏ సంఘటనకో వాటిని ఆపాదిస్తాం. నిర్ణీత కాలంలో జరగవలసిన జనన మరణాల ప్రక్రియలు జరిగి తీరుతాయి. వాటిని తప్పించగలవారెవ్వరూ లేరు. ఒక వ్యక్తి చంపేవాడు, మరొకడు చంపబడువాడు అనుకోవటం చాలా పొరపాటు. కరెక్ట్ సార్, అదే నిజం, బిగ్గరగా అరిచాడు శ్రీధర్. అందరి కళ్ళు శ్రీధర్ మీద బరువుగా పడ్డాయి. శ్రీధర్ బిత్తరపోయాడు. అటు ఇటు తత్తరపాటుగా చూస్తూ తల వంచుకొని చకచకా బయటికి వెళ్ళిపోయాడు.
సరే, లెటర్ చదివాను. డాక్టర్ కిషోర్ నాకు చాలా కావలసినవాడు. అతను రికమెండ్ చేసిన తర్వాత ఇంకా నేను చెయ్యలేనిదంటూ ఏమీ ఉండదు. ఏమిటిట్లా చూస్తున్నారు? ఎంత సీరియస్ ఎలిమెంట్ అయినా సరే క్యూర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. డోంట్ ఫీల్ షై. లోపలికి రండి. డాక్టర్ రంగనాథం శ్రీధర్ చెయ్యి పట్టుకున్నాడు. యాంత్రికంగా గదిలోకి నడిచాడు. నీళ్లు నములుతున్నాడు. పెదిమలు ఎండిపోతుంటే నాలుకతో తడి చేసుకుంటున్నాడు. కుర్చీలో బరువుగా కూర్చున్నాడు శ్రీధర్. మీరేమీ భయపడక్కర్లేదు. కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. డాక్టర్ కిషోర్కు నాకు ఉన్న సంబంధం, రెస్పెక్ట్ మీకు తెలీదు. చివరికి ఆయనకు కూడా చెప్పను. కమాన్. డాక్టర్ రంగనాథం తన నిజాయితీని చెప్తూ శ్రీధర్లో విశ్వాసం కలగజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన్ని చూడగానే శ్రీధర్ నివ్వెరపోయాడు. ఆయన మొహంలో నిశ్చలత, పవిత్రత, ఆప్యాయత శ్రీధర్ని కలవరపరిచినాయి. ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. తానొచ్చిన పని ఆయనతో ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆయన చాలా ఉత్తముడుగా కనిపిస్తున్నాడు. నేను కోరే పని ఆయన చెయ్యడు కూడా. ఈ మనిషి వాలకం, ఈయన మాటల ధోరణి చూస్తుంటే ఆదర్శం ఉట్టిపడుతోంది. ఈయన మొహంలో గాంభీర్యాన్ని చూస్తుంటే నాకు వణుకు పుట్టుకొస్తోంది. నేను చెప్పలేను. అయితే నేను నీకోసం ఏ పనైనా చేస్తానని ప్రామిస్ చేశాను. అది మాట వరుస కన్న ముక్క. నాకేదో తీవ్రమైన సుస్థి ఉందని, దాన్ని చెప్పటానికి బిడియపడుతున్నానని పాపం అనుకుంటున్నాడు. శ్రీధర్ తెగ ఆరాటపడుతున్నాడు. డాక్టర్ రంగనాథం చాలా మంచివాడు. నా కోరికను చెప్పలేను. అయితే ఈయన నా ఆవేదనను, ఆందోళనను అర్థం చేసుకోగలడు. చేసుకొని ప్రయోజనం లేనప్పుడు నా మనోవేదనను ఈయనకు చెప్పటం ఎందుకు? ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు, తెలియకూడదు కూడా. కానీ డాక్టర్ రంగనాథం నాకు నిజంగా సహాయం చేయదలుచుకుంటే చెయ్యగల సమర్థుడు. ఈయన అలాంటి పొజిషన్లో ఉన్నాడు. నన్ను సాధన దగ్గరకు తీసుకువెళ్ళగల ఏకైక వ్యక్తి డాక్టర్ రంగనాథం గారే. ఈయనతో చెప్పకపోతే ఎవరితో చెప్పటం? కాదంటే ప్రాధేయపడినా సరే ఈయన్ని ఒప్పించాలి. నేను చెప్పి తీరుతాను. శ్రీధర్ మనసులో ఆందోళన పడుతున్నాడు. నుదురు మీద చెమటను రుమాలుతో తుడుచుకుంటూ ఆయాసపడుతున్న శ్రీధర్తో, మీరు చాలా మొహమాటస్తుల్లాగా ఉన్నారు. చెప్పటానికి మీరేమీ హెసిటేట్ చెయ్యొద్దు. మీకు నేను పూర్తిగా కోఆపరేషన్ ఇస్తాను. నేను మీ స్నేహితుడిని అనుకోండి. కేవలం డాక్టర్నే కాదు, మీ హితుణ్ణి కూడా. మీరేమీ వెనక ముందు ఆలోచించవద్దు అంటూ తన కుర్చీని ఇంకొంచెం ముందుకు శ్రీధర్కు దగ్గరగా లాగాడు డాక్టర్ రంగనాథం. శ్రీధర్ మొహంలో చిరునవ్వు ఛాయలు పల్చపల్చగా కనిపించాయి. డాక్టర్ రంగనాథం మొహం కూడా విప్పారింది. మీరు సీతారామయ్య గారి ఫ్యామిలీ డాక్టర్ గారు కదూ? అవును అన్నాడు శ్రీధర్. సీతారామయ్య? ఎస్, అఫ్కోర్స్. టూ ఓల్డ్, పూర్ మ్యాన్. చాలా మంచివాడు. ఫైన్ జెంటిల్మ్యాన్. బై సీతారామయ్య గారి సంగతి ఎందుకు? ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందంటారు? శ్రీధర్కి గుండెదడ ఎక్కువైంది. ఆయన హెల్త్ చాలా డెలికేట్. అయినా ఆయన హెల్త్ గురించి మీకెందుకు? అబ్బెబ్బే, ఏం లేదు. జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను. మాకు దూరపు బంధువులేండి. ఆయనకి బోలెడాస్తి ఉంది. ఏం చేసుకోను? ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. ఇంత ముసలాయన అంత పడుచు పిల్లను పెళ్లి చేసుకోవటమేమిటో. అసలు ఆ అమ్మాయి ఆ సీతారామయ్య గారిని ఎందుకు పెళ్లి చేసుకుందో ఎవ్వరికీ అర్థం కాదు. టిల్ టుడే ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. నాకే తెలీదు. అయినా పర్సనల్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవటం నాకు ఇష్టం లేదు. నా పనేమిటో నేను చేసుకుపోతూ ఉంటా, అంతే. డాక్టర్ రంగనాథం చెప్తున్న మాటలు ఎంతో ఆసక్తిగానూ ఆదుర్దాగానూ వింటున్నాడు శ్రీధర్. ఆయన ఏ క్షణంలో కొలాప్స్ అవుతాడో ఎవ్వరికీ తెలీదు. అట్లాగే ఏడాది నుంచి లాక్కొస్తున్నాడు. చప్పున ఫోన్ వస్తుంది. అమాంతం వెళ్ళి టాబ్లెటో ఇంజెక్షనో ఇచ్చొస్తాను. మళ్ళీ నేను తిరిగి ఇంటికి వచ్చేదాకా ఉంటాడని నాకు నమ్మకం లేదు. అయితే ఎప్పుడూ కోలుకుంటూనే ఉన్నాడు. ఇదేం తమాషా నాకు అర్థం కావటం లేదు. డాక్టర్ రంగనాథం ఆశ్చర్యంగా చెప్తున్నాడు. మీరు చాలా మంచి పని చేస్తున్నారు అనటం ఇష్టం కాని మాటను బలవంతంగా తెప్పించుకుని అన్నాడు శ్రీధర్. అక్కడే పొరపాటు. నేను చేసిందేమీ లేదు. ఆయన మనోబలమే ఆయన్ను కాపాడుతుంది. అయితే నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. నా మందులు ఆయన్ని ఆరోగ్యవంతునిగా చేస్తున్నాయని నేను అనుకోవటం లేదు. నేను ఆయన్ని బ్రతికిస్తున్నాననే భ్రమ, అంతకంటే లేదు. నాకు కర్మ సిద్ధాంతంలో పూర్తిగా విశ్వాసం ఉంది. మనం కేవలం నిమిత్త మాత్రులం, ప్యూర్లీ ఇన్స్ట్రుమెంటల్, అంతే. నా ద్వారా అనేక మంది ఆరోగ్యవంతులవుతున్నారు, కోలుకున్నామని చెప్పుకుంటున్నారు. అదే నా అదృష్టం. భగవంతుడు నా ద్వారా ఆయన నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. నాకు తృప్తి అదే. కాకపోతే నేను డాక్టర్ అయ్యేవాడినే కాదు. నేను చేసేదంతా నిష్కామ కర్మే. డాక్టర్ రంగనాథం ఆవేశపడ్డాడు. శ్రీధర్ గుండె బరువెక్కింది.
ఆయన గారు ఇదంతా ఎందుకు చెప్పినట్టు? నేను వచ్చిన పని ఆయనకు తెలిసిందా? ఎట్లా తెలుస్తుంది? నేను డాక్టర్ కిషోర్కి కూడా చెప్పలేదే. రికమెండేషన్ లెటర్ తీసుకున్నాను అంతే. మరి ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పినట్టు? ఒక్కొక్క మనిషి తీరు, హ్యాబిట్ అంతే. అంతకంటే ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏమీ కనిపించటం లేదు. ఏమైనా కానీ నాకు సమాధానం వచ్చింది. ఆయన మనస్తత్వం పూర్తిగా అర్థమైపోయింది. ఆయన మొహం చూసిన మరుక్షణంలోనే అర్థమైపోయింది. ఇప్పుడు కాన్ఫరెన్స్ అయింది అంతే. తనలో తాను గుణించుకున్నాడు. చాలా బలహీనంగానూ గంభీరంగానూ చూస్తున్నాడు శ్రీధర్. ఏమీ అనటానికి తోచటం లేదు. ఏం మాట్లాడాలో తెలియక అయోమయ స్థితిలో ఉండిపోయాడు. మనసు చిక్కబట్టుకొని సీతారామయ్య గారు చాలా మంచివాడు అన్నాడు. మీరెట్లాగైనా ఆయన్ని సేవ్ చెయ్యాలి. శ్రీధర్ చాలా హుందాగాను ఆరిందాగాను అన్నాడు. రోగానికి మందుంటుంది కానీ ఆయుర్దాయానికి కాదు. నా సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను. ప్రాణాలను రక్షించటం నా ధర్మం. ఎవరో మహానుభావులు గొప్ప గొప్ప మందులు కనిపెట్టి వెళ్ళిపోయారు. నేను కేవలం రోగ లక్షణాన్ని బట్టి ఆ మందుల్ని వాడుతూ ఉంటాను అంతే. ఆయుర్దాయం ఉన్నంత వరకు ఆ రోగి జీవిస్తూనే ఉంటాడు. అది తీరిపోయిన నాడు నా మందులేవి పనిచెయ్యవు అంతే. సీతారామయ్య గారి విషయంలో ఇది 100% నిజం. అసలు నిజానికి ఆయన ట్రీట్ చేయటం మొదలుపెట్టిన తర్వాతే నా అవుట్లుక్ అంతా మారిపోయింది. మొదట్లో ప్రాక్టీస్ పెట్టిన రోజుల్లో అంతా నా చేతుల్లో ఉందని గర్వపడుతూ ఉండేవాడిని. రాను రాను నా ఎక్స్పీరియన్సే నన్ను ఈ విధంగా చేసింది. సీతారామయ్య గారికి గండం ఎన్నిసార్లు గడిచిందో చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎప్పటికప్పుడే అయిపోయిందని అనుకోవటం, మళ్ళీ ఆయన లేచి కూర్చోవటం, ఇది మెడికల్ హిస్టరీలోనే ఓ కొత్త ఎక్స్పీరియన్స్. ఆయనకున్న సుస్థికి, ఆ వయస్సుకు ఇంకా మంచంలో అంటిపెట్టుకున్నాడంటే గ్రేట్ సర్ప్రైజ్. ఆయన జీవితానికి ఏదో అంతరార్థం ఉండి తీరాలి. లేకపోతే ఆయన ఇంకా బ్రతికి ఉండటం ఇంపాసిబుల్. డాక్టర్ రంగనాథం చెప్తుంటే శ్రీధర్కి మతిపోయినట్లయింది. ఏమిటట్లా ఉన్నారు? మీరేమీ దిగులు పడక్కర్లేదు. డోంట్ వర్రీ. సీతారామయ్య గారికి ఏమీ భయం లేదు. ఐ అష్యూర్ యూ హీ విల్ బి ఆల్ రైట్ ధైర్యం చెప్పాడు డాక్టర్ రంగనాథం. శ్రీధర్ హృదయ చలనం ఆగిపోయినట్లయింది. నేను ఈయన దగ్గరికి ఈ అష్యూరెన్స్ తీసుకోవటానికి వచ్చానా? పూర్ డాక్టర్ పాపం చాలా అమాయకుడు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో తెలీదు. నేనెందుకు వచ్చానో అంతకంటే తెలీదు. నేను వచ్చిన పని చెప్తే ఈయనకి స్పృహ తెప్పించడానికి ఇంకో డాక్టర్ని పిలవాల్సి వస్తుంది. అంత పని చెయ్యను. క్షణక్షణానికి నేను ఓడిపోతున్నాను. నేను చెయ్యలేని పని ఇంకొకరి చేత చేయిద్దామని వస్తే ఆ ప్రయత్నం కూడా వృధా అయిపోయింది. పైగా మనసు వికలమయ్యేటట్లు చేశాడు. హృదయం బద్దలైపోతోంది. సీతారామయ్య గారి ఆయుర్దాయం పొడుగవుతున్న కొద్దీ నా ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. ఆ విషయం ఈ డాక్టర్ గారికి తెలీదు. శ్రీధర్ చివాల్న లేచాడు. డాక్టర్ రంగనాథం ఉలిక్కిపడ్డాడు. ఏమిటంత హఠాత్తుగా లేచి నిలబడ్డారు? అబ్బే ఏం లేదండి. ఇంతకీ మీరొచ్చిన పని చెప్పారు కారు? ఓ భగవంతుడా, ఇంకా ఏం చెప్పమంటారు? చెప్పాల్సిందంతా మీరే చెప్పేశారు. నాకు చెప్పటానికి ఏం మిగిలిందని, ఏం మిగిల్చారని. ఇంకా మీతో ఏదీ చెప్పకుండా ఉండటమే నాకు శ్రేయస్కరం. నా రహస్యం నాలోనే దాచుకుంటాను. ఇది ఎవ్వరికీ చెప్పేది కాదు. తనలో తాను సణుక్కుంటూ అన్నాడు శ్రీధర్. వెళ్ళిపోతున్నారేమిటి? డాక్టర్ రంగనాథం ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా అడిగాడు. నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీరిగ్గా కలుసుకుంటాను. ఇవాళ్టికి క్షమించండి అంటూ శ్రీధర్ గబగబా వాకిట్లోకి నడిచాడు. చకచక నడిచిపోతున్న శ్రీధర్ వైపు చూస్తూ పెక్యులియర్ ఫెలో అనుకున్నాడు డాక్టర్ రంగనాథం. అవును, అంతరాత్మ చెప్పినట్లుగా నేను సీతారామయ్యతో స్నేహం చెయ్యాలి. ఆయన కాన్ఫిడెన్స్ పొందాలి. ఇక మన పని నెరవేరుతుంది. నమ్మకం మీద ఏదైనా చెయ్యొచ్చు. ఎట్లా ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన్ని లొంగ తీసుకోవటం ఎట్లా? నేను తీరా అక్కడికి వెళ్తే సాధన ఏమనుకుంటుంది? ఆమెతో చెప్పకుండా వాళ్ళింట్లో నేను అనుకున్నట్లు సాధించగలనా? తీరా ఎవరికైనా తెలిస్తే అసలు మొత్తం బెడుస్తుంది. ఇహ లాభం లేదు. ఆలోచనలకి స్వస్తి చెప్పి ఆచరణలోకి దిగాలి. అప్పుడు గాని పని సాధ్యం కాదు. శ్రీధర్కు ధైర్యం వచ్చేసింది. కృత నిశ్చయుడైపోయాడు. ఇంకా వేరే గత్యంతరం లేదు. ఇక ఆలస్యం చేయటానికి వీల్లేదు. ఒక్కొక్క ఘడియ ఒక్కొక్క యుగంలాగా గడుస్తోంది. సాధనకు నా మీద విశ్వాసం షేక్ కాకమునుపే నేననుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. నన్ను అపార్థం చేసుకోదు. అసలు ఇద్దరం అనుకున్నదేగా. అయితే ఆయన ఇన్నాళ్ళు జీవిస్తాడని కలలో కూడా అనుకోలేదు. మరి ఆయన అట్లే సాగిపోతూ ఉంటే ఇట్లా చూస్తూ ఊరుకోవాల్సిందేనా? సాధనతో చెప్పి తీరుతాను. మేమిద్దరం కలిసే చెయ్యాలి. ఆమె దగ్గర దాపరికం ఏమిటి? నేను చెప్పిన ప్రతి పని తప్పకుండా చేసి తీరుతుంది. మా ఇద్దరి మధ్య రహస్యాలు లేవు, ఉండకూడదు. నేను చేసేది పాపం కాదు.
ఇది నా విద్యుక్త ధర్మం. సాధనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి చేయబోయే పవిత్ర కార్యం. అయినా సీతారామయ్య జీవించి సాధించేదేమీ లేదు. ఆయన పని అయిపోయింది. ఇక నిష్క్రమించే సమయం ఆసన్నమైంది. ఆయన కూడా ఆ గడియ కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. ఆయనకు మనం సహాయం చెయ్యాలి. ఆయన గమ్యస్థానం చేరుకునేందుకు మనం శాయశక్తులా తోడ్పడాలి. ఇది తప్పు కాదు. ఎవ్వరికైనా తెలిస్తే తప్పు. శ్రీధర్ తీవ్రంగా ఆలోచించుకుంటూనే సీతారామయ్య గారి గడప ముందు నిలబడ్డాడు. కాలింగ్ బెల్ మీద బొటనవేలు ఆనించాడు. కిర్రుమనే శబ్దం బయటకు కూడా వినిపించింది. ఒళ్ళు గగురు పొడిచింది. గుటకలు వేస్తూ నిలబడ్డాడు. ఇంకా ఎవ్వరూ లోపల నుంచి వస్తున్నట్లు అలికిడి వినిపించలేదు. మళ్ళీ గట్టిగా బెల్ని నొక్కాడు. గర్రమంటూ చప్పుడవుతూనే ఉంది. లోపల నుంచి సన్నగా శబ్దం వినిపించింది. ఆడగొంతుకే అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కానీ సాధన గొంతులా లేదే అనుకున్నాడు. సాధనే ఇంకెవరు ఉంటారు? లోపల నుంచి వినిపించడం కదా, తేడా ఉంటుంది శబ్దంలో సమాధానపడ్డాడు. స్పష్టంగా అడుగుల చప్పుడు గబగబా వినిపిస్తోంది. అదుగో వస్తోంది అనుకుంటూ తాను నిటారుగా నిలబడి ఆమెతో ఏం మాట్లాడాలని ఆలోచించుకుంటుండగానే 2 తలుపులు గబాలను తెరుచుకున్నాయి. ఎదురుగా ఓ అమ్మాయి నిలబడింది. ఎవరి అమ్మాయి? అసలు ఇది సీతారామయ్య గారిల్లేనా? ఆ అమ్మాయి వంక చూస్తూ బిత్తరపోయాడు శ్రీధర్. అమ్మగారు రేత్రి బండికి విశాఖపట్నం వెళ్ళారు. పెద్దమ్మగారికి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వచ్చిందిగా, అమాయకంగా చెప్పింది. ఓహో, ఇది మన మంచికే వచ్చింది. సాధన ఇంట్లో లేకపోవటం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఇక డైరెక్ట్గా సీతారామయ్య గారితోనే మాట్లాడేయొచ్చు. వీలును బట్టి సాధన వచ్చేయగానే పని కూడా పూర్తి చేసుకోవచ్చు. శ్రీధర్కి ఎక్కడలేని సంతోషం, ధైర్యం వచ్చేసినాయి. అయ్యగారు లోపల మంచం మీద పడుకున్నారు అన్నదా అమ్మాయి. ఎవరే? లోపల నుంచి బలహీనంగా మాట వినిపించింది. అదుగో అయ్యగారు పిలుస్తున్నారంటూ లోపలికి వెళ్ళింది. క్షణంలో తిరిగొచ్చేసి అయ్యగారు పిలుస్తున్నారండి అంటూ కబురు తెచ్చింది. అడుగులో అడుగు వేసుకుంటూ శ్రీధర్ లోపలికి వెళ్ళాడు. మంచం మీద పడుకున్న సీతారామయ్యను చూసి విస్తుపోయాడు శ్రీధర్. తనను తాను ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి? ఎందుకొచ్చావంటే సమాధానం ఏమని చెప్పాలి అంటూ మదన పడుతూనే, నేను సాధనకు దూరపు బంధువును, నా పేరు. ఆగిపోయాడు శ్రీధర్. ఓ కుర్చీ ముందుకు లాక్కొని కూర్చున్నాడు. ఆయన మంచం మీద కూర్చుని 2-3 కళ్ళజోళ్ళు మారుస్తున్నాడు. అప్పటికి ఆయనకు పట్టు చిక్కలేదు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రూపురేఖలు స్పష్టంగా కనబడటం లేదు. కళ్ళు చిట్లించి కొంచెం ముందుకు వంగి మరీ చూస్తున్నాడు. ఏ ఊరు? ఆరా తీస్తున్నాడు సీతారామయ్య గారు. విశాఖపట్నం. తడుముకోలేదు సమాధానానికి శ్రీధర్. విశాఖపట్నమే వెళ్ళింది. నేనిప్పుడు మద్రాసు నుంచి వస్తున్నా. నేను ప్రస్తుతం అక్కడే ఉంటున్నా. ఉద్యోగమా? అవును, ప్రైవేట్ కంపెనీలో పని. పోన్లే నాయనా, ఊరికే అడిగాను. చెవులు ఏమాత్రం దెబ్బతిన్లా బాగానే వినిపిస్తోందనుకున్నాడు శ్రీధర్. మా అత్తగారికి జబ్బు చేసిందంటేనో. అత్తగారు. ఈ ముసలాయనికి అత్తగారు కూడా కర్మ. ఏమిటంటున్నారు? ఏమీ అనట్లేదండి. సరే, ఇంకా ఆయాసం మొదలైంది. ఈ మాత్రం మాటలు అనేటప్పటికే ఆయాసం తప్పదు. ఒసేయ్ అయ్యగారు, తెచ్చేశాను. 2 చేతులతోనూ 2 కప్పులు పట్టుకొచ్చి టీపాయ్ మీద సుతారంగా పెట్టేసింది. తీసుకోండి, మద్రాసులో ఉంటున్నాను అన్నారు. ఆయాసం తగ్గిన తర్వాత మీ అమ్మగారు, నాన్నగారు అని మళ్ళీ ఆపేసి సీతారామయ్య 2 గుటకలు వేసి మీకు పెళ్ళి అంటూ అనుమానంగా శ్రీధర్ మొహంలోకి చూశాడు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నట్టు అనుకుని తడుముకోకుండా సమాధానాలు చెప్పాలని నిర్ణయించుకొని, నాకిద్దరు పిల్లలండి అన్నాడు శ్రీధర్ వంచిన తల పైకెత్తకుండానే. సీతారామయ్య మొహంలో సంతృప్తిగా మార్పు వచ్చినట్టు అనిపించింది. సాధనను చూసి చాలా రోజులైంది. ఓసారి చూసిపోదామని వచ్చాను. చాలా నెమ్మదిగా అన్నాడు శ్రీధర్. మీరొచ్చినట్టుగానే ఆమె ఇక్కడ లేకపోయింది. ఆప్యాయంగా చూడాలని వచ్చిన వాళ్ళు మీరొక్కరే కనిపిస్తున్నారు. సీతారామయ్య నిట్టూర్పు పైకే వినిపిస్తోంది. మా ఇంటికి ఎవరొచ్చినా మా డబ్బును చూసి వచ్చేవాళ్లే. ఏదో ఆవేశంగా చెప్దామని చెప్పలేక ఆగిపోయాడు. ఆ అమ్మాయి తెచ్చిచ్చిన గ్లాసుడు నీళ్లు ఆపి తాగేశాడు. కాస్త ఉపశమనంగా ఉన్నట్లుంది. దమ్ము చిక్కబట్టుకుని శ్రీధర్ వంక చూశాడు. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎవరో ఒక ఆత్మీయుణ్ణి చూసినట్టుగా నా మనసు చాలా తృప్తిగా ఉంది. ఒక విధంగా నా బాధ, నా ఆవేదన మీతో చెబితే నా హృదయ భారం తగ్గుతుందేమో. ఏమిటి ఇట్లా అంటున్నాడని మీరు అనుకోకండి. ఆపి బరువుగా శ్రీధర్తో చెప్తున్నాడు. శ్రీధర్ నివ్వెరపోయి సీతారామయ్య వంక ఆదుర్దాగా చూస్తున్నాడు. ఏం చెప్తాడు అన్నట్టుగా. ఆయన మనస్సులో చెలరేగిన అశాంతి ఏమిటో పూర్తిగా తెలుసుకుంటేనే గాని శ్రీధర్కు శాంతి కలగదు. అప్పటికి గాని శ్రీధర్కు తన ప్లాను పూర్తి చేసుకునే అవకాశం కలగదు. ఇది మంచి సమయం. అట్టే ప్రయత్నం లేకుండానే
తాను తెలుసుకోదలుచుకున్న విషయాలన్నీ తెలుసుకునే సమయం వచ్చింది. సీతారామయ్య గారి పూర్తి విశ్వాసానికి పాత్రుణ్ణయ్యానని లోపల చాలా సంతోషపడుతున్నాడు శ్రీధర్. సీతారామయ్య శ్వాస నిండుగా పీల్చుకొని కాస్త తమాయించుకొని ఇక ఉద్యుక్తుడయ్యాడు చెప్పటానికి. నా భార్య, 3 పిల్లలు పోయినప్పటి నుంచి వైరాగ్యం కలిగినా ఏమీ చెయ్యలేకపోయాను. ఎన్నోసార్లు చచ్చిపోదామని ప్రయత్నం చేశాను, సాధ్యపడలేదు. అవన్నీ ఇప్పుడెందుకులే, అయినా ఏళ్లు గడిచినాయి, అవసాన దశ వచ్చేసింది. నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. అప్పుడు నా మనస్సులో ఓ ఆలోచన చెలరేగింది, పెళ్లి చేసుకోవాలని. ఈ పెళ్ళి నా కోసం కాదు, నా అన్న వాళ్ళు చివరి దశలో నా దగ్గర ఉండాలనే ఓ కోరిక. అది ఇంత ఘోరానికి దారితీసింది. ఘోరం ఏమిటది? ఘోరం కాక ఏమిటి? సాధన వయస్సేమిటి, నా వయస్సేమిటి? ఆ అమ్మాయి త్యాగం చేసింది, నా కోరిక తీర్చింది. కానీ ఏ ఉద్దేశంతో నేను పెళ్లి చేసుకున్నానో ఆ ఉద్దేశం నెరవేరలేదు. నాతో మాట్లాడదు, నన్ను చూసి అసహించుకుంటుంది, నా గదివైపు రాదు, ఎక్కడో ఉంటుంది. అది నేను భరించలేను. నాతో అంతరంగికంగా మాట్లాడుతుందని, నా కోరికేమిటో ఆమెతో విపులంగా చెప్పాలని తహతహలాడుతున్నాను. కానీ నాకు ఆ అవకాశమే ఇవ్వటం లేదు. అదే నా బాధ. చిత్రవదగా ఉంది. సీతారామయ్య కోరికేమిటో తెలుసుకోవాలని ఉన్న శ్రీధర్ సూటిగా అడిగే పరిస్థితిలో లేడు. ఆయన చెప్తే వింటూ ఉండాల్సిందే. తీరా ఏదైనా ప్రశ్న వేయటం వలన ఆయనకు అనుమానం కలగకూడదు. ఓపిగ్గా చెప్పేదంతా వింటూ విన్న దాంట్లో తనకు ఉపకరించేదేమిటో వాటినే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇక నేను జీవించటం నిష్ప్రయోజనం. శ్రీధర్ పట్టుగా వింటున్నాడు. నా ఉద్దేశం ఒక్కటే, నన్ను ఆప్యాయంగా చూసుకుంటూ నాకు కావలసిన వ్యక్తి నా దగ్గరే ఉంది అనే సంతృప్తి నాకు కలగంగానే కళ్ళు మూస్తాను. ఇక నాకు ఏ కోరిక లేదు. అయితే ఆ తృప్తి సాధన ఇవ్వలేకపోయింది. ఇస్తుందని కూడా నాకు నమ్మకం లేదు. ఇక నేను చావు బ్రతుకుల్లో ఊగిసలాడుతున్నాను. రోజులు ఎట్లా గడుస్తాయో నాకేమీ అర్థం కావటం లేదు. నువ్వు వింటున్నావు, నేను చెప్పుకుపోతున్నా. అసలు ఈ పెళ్ళి ఎట్లా జరిగిందనుకున్నావు? అదంతా నాకు తెలుసులేండి మనసులో అనుకున్నాడు శ్రీధర్. అంటూనే ఉన్నాడు. ఇంతలో ఆ అమ్మాయి రానే వచ్చింది. అయిపోయిందండి, గబాల్ని అనేసింది. నీకు పనేముంది లేవే, తెల్లారు లేవంగానే వంట చేసి కూర్చుంటావు. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే భోంచేద్దు గాని అన్నాడు సీతారామయ్య మెల్లిగా మంచం మీద నుంచి దిగటానికి ప్రయత్నం చేస్తూ. శ్రీధర్కు ఇంకో విధంగా సమాధానం చెప్పే అవకాశం లేకపోయింది. భోజనాలు అవంగానే మళ్ళీ తాపిగా కూర్చున్నాడు సీతారామయ్య. అయ్యగారు ఇవాళ పొద్దుటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు, అంత ఓపిక ఎట్టా వచ్చింది? ఆ అమ్మాయి బుగ్గన వేలేసుకుంది. నాకు ఆశ్చర్యంగానే ఉంది. శ్రీధర్ కూడా అర్థం కాలేదు. ఇలాంటి నిస్సహాయుణ్ణి, ఇంత మంచివాణ్ణి చేతులారా నేను మహాపాపం, నేను చెయ్యలేను. ఆయన విశ్వాసాన్ని పొందానే గాని దాన్ని ఆసరా చేసుకుని ఏ చెడ్డ పని చేసే స్థితిలో లేను. అయితే ఇంకా గత్యంతరం ఏమిటి? హత్య చేయటానికి పాపం అడ్డం వచ్చింది. ఇతరుల చేత పని చేయించటానికి నాకు చేత కాదు, అసమర్థత అడ్డం వచ్చింది. ఇక ఆయనతోనే ఆ ముక్క చెప్పటానికి జాలి, కరుణ అడ్డం వచ్చాయి. నాకు సాధనకు మధ్య అన్ని అడ్డంకులే. ఈ అవరోధాలు ఎప్పుడు తొలగిపోతాయో, ఎప్పుడు సాధన నా హృదయంలోకి వస్తుందో. అసలు అలా జరుగుతుందా? జరగకపోతే నేనేం చెయ్యాలి? సాధన ఏం చేస్తుంది? ఏమీ చెయ్యకపోతే ఏం జరుగుతుంది చివరికి? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే జవాబిస్తుంది, కాలమే పరిష్కారం చేస్తుంది. శ్రీధర్ పూర్తిగా అలసిపోయాడు. సీతారామయ్య గారింటి నుంచి వచ్చినప్పటి నుంచి మనస్సు వికలమైపోయింది. సమస్య పరిష్కారానికి అన్ని అవాంతరాలే. అయితే అంతరాత్మ ప్రబోధించినట్టుగా సాధనతో విడమర్చి చెప్పి త్వరగా ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సిందే. ఆమె సహకారంతోనే అవుతుంది. ఇది ముమ్మాటికి నిజం. ఆమె లేందే నేను ఒంటరిగా ఏమీ చెయ్యలేను. శ్రీధర్ ఇప్పుడు సాధన కోసం నిరీక్షిస్తున్నాడు. మనం ఇంత దగ్గరగా ఉన్నా కూడా ఎంతో దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. కారణం ఏమిటో అర్థం కావటం లేదు. శ్రీధర్ మనసులో చాలా ఆందోళన పడుతున్నాడు. సాధన దృక్పథంలో ఏదో తీవ్రమైన మార్పు వచ్చిందేమోనని భయపడుతున్నాడు, హడలిపోతున్నాడు. అతను ఆ విధంగా అనుకోవటానికి కారణం లేకపోలేదు. ఇంటికొచ్చిన మనిషిని ఆప్యాయంగా, ఆదరంగా పలకరించలేదు. ముక్తసరిగా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తోంది సాధన. తనని చూడకుండానే అమాంతం మెలికలు తిరిగిపోయి వలపంతా వలకబోస్తుందని ఊహించుకున్న శ్రీధర్కు నిజంగా ఆశాభంగమే అయింది. తాను ఊహించలేని స్థితిలో సాధనను చూస్తుంటే మతి భ్రమిస్తోంది. పెద్దవాళ్ల మాట లెక్క పెట్టకుండా ఇద్దరు ఒక్క క్షణం కూడా ఎడబాటు లేకుండా తిరిగిన రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంటే అదంతా కలేమోననిపిస్తోంది. లేకపోతే ఇది కళ?
సాధన ప్రవర్తన మిథ్య ఏమిటో అర్థం కావడం లేదు. ఇంతగా మారిపోవడానికి కారణం ఎంత ఊహించినా కనిపించటం లేదు. తన లోపమేమిటో తనకు అర్థం కావటం లేదు. తాను చేసిన ప్రయత్నాలు, ముందు జరగాల్సిన కార్యక్రమము ఇదంతా చర్చించటానికి వచ్చిన శ్రీధర్ బిత్తరపోయి కూర్చున్నాడు. చనువుగా మాట్లాడటానికి కూడా బెరుకుగానే ఉంది. సాధన నల్లటి చీర, తెల్లటి బ్లౌజ్ తొడుక్కుంది. నుదురు మీద నాజుగ్గా కనిపించినంత ఎర్రటి కుంకుమ బొట్టుంది. పెదవులకు లిప్స్టిక్ తగిలించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 2 కనుబొమ్మలకు కూడా వత్తుగా కాటుక మెత్తుకుంది. పైట కొంగు మీద సరిగ్గా ఎదురు రొమ్మున ఆనుకొని మంగళసూత్రాలు పొడుగ్గా వేలాడతీసింది. శ్రీధర్ను కొట్టొచ్చినట్లు ఆ మంగళసూత్రాలు 2 చూస్తున్నాయి. ఇట్లా ఎందుకు వేలాడదీసింది? తాను పరాయి ఆడదైపోయిందని నాకు తెలియపరచటమా? తానింకా ముసలివాడితోనే జీవితం గడపటానికి నిశ్చయం చేసుకున్నట్లు నేననుకోవాలనా? అసలు ఈ పెళ్ళి ఆంతర్యం ఏమిటి, అర్థమేమిటి అని నన్ను అడగటమా? ఏమో ఏమో ఎట్లా ఆలోచిస్తే అట్లా సమాధానాలు వస్తాయి. తనకు అనుకూలంగానూ వస్తున్నాయి, ప్రతికూలంగానూ వస్తున్నాయి. నేననుకోవటంలో ఏముంటుంది? అసలు నిజమేమిటి? పాడ ఆలోచనలు. సాధనను అపార్థం చేసుకుంటున్నాను. ఆమె మనస్సు తెలిసి కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతో సతమతమైపోతున్నాను. పుట్టింటికెళ్ళి వచ్చింది. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో ఏమో. ఈ విధంగా ఇంకా ఎన్నాళ్ళు అని ఆరాటపడుతుందేమో. ఏ విధంగా ఆలోచించినా శ్రీధర్కు తృప్తిగా సమాధానాలు రావటం లేదు. కానీ తనలో తాను సమాధాన పడటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఏమైనా ఇంట్లోకి వచ్చిన మనిషితో మాట్లాడకపోతే ఎట్లా ఉంటుంది? సూటిగా నా వంక చూడనే చూడలేదే. ఇంతసేపైందొచ్చి నన్ను పలకరించకపోవటానికి కారణం? అందుకనే శ్రీధర్ అన్నాడు, మనమెంతో ఎడంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఏమిటి కారణమని? నేను దూరంగా ఉన్నప్పుడు కూడా నువ్వు నాకు చాలా దగ్గరగా ఉన్నావనే అనుకుంటూ వచ్చాను. సాధన గొంతులో గీర వచ్చింది. సాధన, నీ మనస్సు కష్టపెట్టాలని కాదు, నా ఆవేదన నీకు చెప్పాను అంతే. మన ఆవేదనలు ఒకరికొకరు చెప్పుకుంటూ కాలం వృధా పుచ్చటమే తప్ప ఇంకో మార్గమేమీ లేదా? నేనందుకేగా ఇక్కడికి వచ్చింది. మా వాళ్ళంతా ఏమనుకుంటున్నారో నీకు తెలీదు. నిజంగా నాకు తెలీదు. తెలుసుకోవాలనుందా? అంటే మొహం వెనక్కి తిప్పేసి కళ్ళను అద్దుకుని కనురెప్పలు తెరుస్తూ మూస్తూ మళ్ళీ శ్రీధర్ వైపు తిరిగింది సాధన. నేనేదైనా భరించగలను, కానీ అపనింద భరించలేను. నాకు అంత శక్తి భగవంతుడు ఇవ్వలేదు. చాలా ఆరిందాగా అన్నది సాధన. ఏం జరిగిందో చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. ఇంతవరకు నేనేం చెయ్యాలో నువ్వు చెప్తూ వచ్చావు, నేను చేస్తూ వచ్చాను. ఇప్పుడు నువ్వేం చెయ్యాలో నేను చెప్పాలన్నమాట. మాటకు పెడర్థం తీయొద్దు. నా ఉద్దేశం అది కాదు. మన ఉద్దేశాలతోనూ అభిప్రాయాలతోనూ ఎవరికి పని, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ నోళ్ళు కట్టెయ్యాలి మనం. శ్రీధర్ గుండె మీద నుంచి కొండరాయి తీసినట్లయింది. హృదయం తేలికైపోయింది. హమ్మయ్య అనుకుంటూ గుండెల మీద చేయి పెట్టుకున్నాడు. మనం అనటంలో ఆప్యాయత, అనురాగం మళ్ళీ పెనవేసుకున్నాయి. సాధన మొహంలో గాంభీర్యం కానీ తీవ్రత కానీ ఏమీ కలగలేదు. మొహమంతా ఎర్రబడి ఉంది. ఇది సామాన్యమైన సమస్య కాదు. సాధన మాటల్లో కఠినత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇది నువ్వనుకున్నంత తేలిగ్గా తీసేయటానికి వీల్లేదు. అంటే ఏముంది? మొన్న నువ్వు వచ్చినప్పుడు ఆయన్ని చూసి జాలిపడి వెళ్ళిపోయావట. ఎందుకు వచ్చిన జాలి? నన్ను ఇక్కడికి పంపించింది ఆయన్ని చూసి కరిగిపోవటానికా? నా మీద లేని జాలి, కరుణ, ప్రేమ ఆయన మీద నీకెట్లా కలిగినాయి? నా మీద ప్రేమ, ఆయన మీద జాలి రెండింటికి పొత్తు కుదురుతుందా? సూటిగా వేసిన ప్రశ్నకు శ్రీధర్ తబ్బిబ్బైపోయాడు. మనం ఈ పని ఎందుకు చేసినట్లు? నా కంఠానికి ఉరి ఎందుకు బిగించినట్టు? ఇప్పటికే సగం బిగిసిపోయింది. ఇక వదులు చేయకపోతే పూర్తిగా బిగిసిపోతుంది. తర్వాత ఏం చేసినా ప్రయోజనం లేదు. సాధన రౌద్ర రూపం దాల్చింది. ఏ ఆడది చెయ్యలేని పనిని నీకోసం నేను చేశాను శ్రీధర్. నిజంగా చెప్తున్నాను. నీ మీద ఉన్న మోజులో. సాధన గొంతు గద్గదమైపోయింది. మోజు అను, మైకమను, ఏదైనా అను, నేను చెయ్యరాని పనే చేశాను. ఆడదానిగా పుట్టి నేనింత పని చేశానంటే నాకే అర్థం కావటం లేదు. సాధన, నువ్వు ఊరికే ఆవేశపడుతున్నావు. ఆవేశం కాదు, నిజం. ఈ మంగళసూత్రాలు ఇట్టే తీసిపారేసేవి కాదు. పవిత్రం బంధం ఆడదానికి బంధం చాలా ముఖ్యమైనది. నాకప్పట్లో ఇంత ఇదిగా తెలీదు. నువ్వు నాకు చెప్పలేదు. నీ మాటలే నమ్మాను. నిన్నే నమ్ముకున్నాను. వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది సాధన. శ్రీధర్కి ఏమీ తోచటం లేదు. ఎందుకింత మార్పు వచ్చిందో అర్థం కావటం లేదు. ఎవరేమన్నారో, ఎవరేం చేశారో ఏమో మరి. సాధన ఒక్క మాట కూడా పైకి చెప్పటం లేదు. ఎట్లా ఓదార్చటం, ఎట్లా సమాధానపరచటం? శ్రీధర్కి పాలుపోవటం లేదు. సాధన మాటలు వింటుంటే కాళ్లల్లోంచి వణుకు పుడుతోంది. కానీ పైకి కనిపించనీయటం లేదు.
తాను ధైర్యాన్ని పుంజుకుని సాధనకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఊరికే కూర్చోలేదు సాధన, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఫలితం అది కావాలి ముఖ్యం. నువ్వేం చేస్తున్నావో ఏమిటో నాకేమీ అవసరం లేదు. ఈ కూపంలోంచి బయటపడే మార్గం చూడు అంతే. మళ్ళా చెప్తున్నా, నువ్వేం చేస్తావో నాకు అవసరం లేదు. బింకంగా లేచి నిలబడింది సాధన. అదిగో ఆయన దగ్గుతున్నాడు. ఎక్కడున్నావే? బిగ్గరగా అరిచింది సాధన. వస్తున్నా అమ్మగారు. కంగున దగ్గుతుంటే వినిపించటంలా విసుక్కుంది సాధన. నేను గదిలోనే ఉన్న అమ్మగారు, ఇప్పుడే మందిచ్చాను. ఆ అమ్మాయి భయంగా అన్నది. ఇప్పుడు నా మనస్సు బాగాలేదు, నన్ను పలకరించొద్దు, నన్నిట్లా ఒంటరిగా వదిలేసాయి. సాధన ఓ అడుగు ముందుకు వెయ్యబోతుంటే శ్రీధర్ చెయ్యి అడ్డం పెట్టి ఆపాడు. నన్ను ఒంటరిగా వదిలేస్తావా? అతి దీనంగా అడిగాడు. సాధన చప్పున తలెత్తి అతని మొహంలోకి సూటిగా చూసింది. పెదవులు తడబడ్డాయి, మొహం కురచైపోయింది, తల ఊగిపోతోంది, బుగ్గలు ఎర్రబడ్డాయి. మనిద్దరి మధ్య అగాధమైన లోయ ఉంది. మనిద్దరి మధ్య పెద్ద ఎత్తు గోడ ఉంది. ఇది నీకు తెలుస్తోందా? అర్థమవుతోందా? కళ్ళ వెంబడి నీళ్లు ధారగా కారుతున్నాయి. సాధన, ఈ సమయంలో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి నేను వెళ్ళలేను. నీ మనస్సుకు శాంతి కావాలి. నేను నీ దగ్గరుంటాను, కాదనకు. నన్ను వెళ్ళిపొమ్మనొద్దు. ఇదిగో నా వంక చూడు. మనం ఏమేమనుకున్నామో, ఏమేం చేశామో గుర్తు తెచ్చుకో. ఇంతగా నువ్వు దిగజారిపోతే నా ధైర్యం కూడా పోతుంది. మనిషికి ధైర్యం లేకపోయిన తర్వాత ఏమీ చెయ్యలేడు. చేతులారా అట్లా చెయ్యొద్దు. నువ్వు నాకు అండగా నిలిస్తేనే నేను ఏ పనైనా చెయ్యగలుగుతాను. ప్రాధేయపడ్డట్టుగా శ్రీధర్ అన్నాడు. సాధన మెదలకుండా, మారు మాట్లాడకుండా మెల్లిగా కుర్చీలో కూర్చుంది. అమ్మగారు, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏం కావాలో కనుక్కుని. నేనెందుకు? గట్టిగా విసుక్కుంది సాధన. వచ్చిందెవరు అని అడుగుతున్నారండి? చెప్పమంటారా? అదంతా ఆయనకెందుకు? పడుకోమని చెప్పు. సాధన అక్కడి నుంచి సమాధానం చెప్పింది. శ్రీధర్ నోట మాట లేదు, నివ్వెరపోయాడు. సాధన, డాక్టర్ గారిని అడిగాను. చప్పున తలెత్తింది, ఏమన్నాడు అన్నట్లు. ఆయనకు ఆశ్చర్యంగానే ఉందట. మరి నువ్వేం చెప్పలేదా? శ్రీధర్ మారు మాట్లాడలేదు. ఇంకా ఓపిక పట్టినన్నాళ్ళు పట్టక్కర్లేదు, అంతవరకు నేను చెప్పగలను. ఇంకా మహా ఉంటే వారం 10 రోజులు అంతే. శ్రీధర్ చాలా ధైర్యంగా చెప్పాడు. నీ జ్యోతిష్కమా? నీకెట్లా తెలిసింది? ఆస్ట్రాలజీ ప్రకారం 10 రోజులు దాటదు. ఇదన్నమాట. రాగా నువ్వు చేస్తున్న ప్రయత్నం. సాధన పెదవి విరిచింది. ఇది ఎగతాళి కాదు, నిజం, ముమ్మాటికి నిజం. నీకే తెలుస్తుందిగా. పెద్దగా నిట్టూర్చింది సాధన. మనం అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. ఇట్లా ఎంతకాలం ఉండాల్సి వస్తుందో, చివరికి నేనేమైపోతానో అనే భయంగా కూడా ఉంది. నాకు నమ్మకం పోతోంది. భగవంతుడు నాకు ఇట్లాగే రాశాడేమోనని అనుమానంగా ఉంది. ఏమిటా మాటలు? అవును, అట్లా రాసి ఉంటే మనం చెరపగలమంటావా? మళ్ళీ సాధన సూటిగా ప్రశ్న వేసింది. నీ నీడే నిన్ను బెదిరిస్తోంది. నీ ఊహలు పెడదవ పడుతున్నాయి. కాస్త కంట్రోల్ చేసుకో. శ్రీధర్ ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరో చూడు, బెల్ కొడుతున్నారు. అమ్మాయి తలుపు తీసింది. సీతారామయ్య గారిల్లు ఇదేనా అండి? అసలు మీరెవరండి? సాధన కొట్టొచ్చినట్లు అడిగింది. నువ్వేనా అమ్మాయి ఈ ఇంటి ఇల్లాలివి? నేను అడిగిన ప్రశ్నకి ఇదేనా సమాధానం? మళ్ళీ సాధన గట్టిగా అంది. ముందు కడుగు వెయ్యొద్దు, అక్కడే నిలబడండి శాసించింది. వెయ్యబోతున్న అడుగు మళ్ళీ వెనక్కి పెట్టి ఆశ్చర్యంగా నిలబడిపోయాడు. నేను సీతారామయ్యకు వేలు విడిచిన మేనమామ కొడుకును. వీడు మా అబ్బాయికి ఇంటర్వ్యూ వస్తే వచ్చాం. మనవాళ్ళు కదా, ఇక్కడ ఉండొచ్చును కదా అని. అసలు సీతారామయ్య చూస్తే మమ్మల్ని ఇక్కడి నుంచి కదలనీడు. ఎక్కడున్నాడు? ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు? సాధన మళ్ళీ అడిగింది. వెంకట్రామయ్య బట్టిప్రోలు నుంచి వచ్చాడని చెప్పమ్మా. చెప్పవే, లోపలికి వెళ్ళి. ఏమిటి చూస్తున్నావు? పురమాయించింది. ఆ అమ్మాయి ఇట్టే గిర్రున గదిలోకి వెళ్ళొచ్చింది. అవునమ్మగారు, అయ్యగారి చుట్టాలేనట. గదిలోకి తీసుకెళ్ళు. బెరుకుగా ఇద్దరూ గదిలోకి వెళ్ళారు. ఇది వరుస చూస్తున్నావుగా. ఎవరో ఒక రస్తమానం ఇట్లా వస్తూనే ఉంటారు, ఎవరిని కాదనేటట్టు. వచ్చిన ప్రతి వ్యక్తి ఆరా తీసి అన్ని వివరాలు అడుగుతూ ఉంటాడు. ఏమని చెప్పాలి? చెప్పకపోతే అదొక దెప్పు, విసుక్కోవటానికి వీల్లేదు. మళ్ళీ అదొక ప్రచారం. లోపలికి వెళ్ళంగానే గుసగుసలు ప్రారంభమవుతాయి. ఆయన వాళ్ళు ఏమేం మాట్లాడుకుంటారో, ఆయన ఏం చెప్తున్నాడో, వీళ్ళేం అడుగుతున్నారో ఆ భగవంతుడికే తెలుసు. ఇక తప్పుడు ప్రచారం ప్రారంభం. నా బ్రతుకు బజార్లోకి లాగేది వీళ్లే. ఆ నోటా పాకిపోతూ ఉంటుంది. ఉన్నది లేనిదీను. శ్రీధర్, ఏం చెప్పమంటావు? సాధనకు దుఃఖం ఆగటం లేదు. నా ఇంట్లో ఉండి నా డబ్బు తిని నన్నే దుయ్యబట్టడం నీకు తెలీదు శ్రీధర్.
ఇక్కడ ఎలాంటి నరకం అనుభవిస్తున్నానో. శ్రీధర్ ఓదార్పు మాటలు రావటం లేదు. నువ్వు 10 రోజులని మెల్లిగా అంటున్నావే గాని 10 క్షణాలు గడపటం కష్టంగా ఉందంటే నమ్ము. సాధన ఏదో చెప్పబోతుంటే నువ్వే కళ్ళారా చూశావుగా. వీళ్ళిక్కడ 2-3 రోజులు తిష్ట వేస్తారు. అనుక్షణం ఎంత రభసవుతుందో, ఎన్నిసార్లు ఘర్షణ పడాల్సి వస్తుందో అనుభవించేదానికి నాకు తెలుస్తుంది. శ్రీధర్ విలవిల్లాడిపోతున్నాడు. ఎంత చిక్కు సమస్య ఎదురైంది. ఇంత ఘోరంగా పరిణమిస్తుందని కలలో కూడా ఊహించలేకపోయాను. తనలో తాను అనుకుంటున్నాడు. పైకి మాత్రం ఏమీ అనలేకపోతున్నాడు. నా ప్రవర్తన నీకు ఎబ్బెట్టుగానే కనిపించొచ్చు. నా తరహా నీకు తెలుసు. కానీ ఏం చేస్తాను? పరిస్థితులను బట్టి నా గుండె రాయి చేసుకుంటున్నాను. సాధన, నా గుండె రాయి చేసుకున్నాను. ఈ మాత్రం నన్ను చూస్తే హడలుగా ఉంటేనే నా నెత్తి మీద ఎక్కకుండా ఉంటారు. అందుకనే కటువుగా ప్రవర్తించటం. ఇది నా మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం. నన్ను ఎవరు ఎట్లా అపార్థం చేసుకున్నా పర్వాలేదు. ఇక ముందు ఎట్లా సాగుతుందో, నేనింకా ఏ విధంగా ప్రవర్తించాల్సి వస్తుందో అని భయంగా ఉంది. గుండె మీద చెయ్యి పెట్టుకొని తెగ ఆయాసపడుతోంది. ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు. మన ప్లాన్ ఫలిస్తుంది. ఇంతకంటే ఇప్పుడు నీకేం చెప్పలేను. జాలిగా సాధన వంక చూస్తూ ముందుకు సాగిపోయాడు. ఈసారి డాక్టర్ రంగనాథం గారు సీతారామయ్యని చూడటానికి రాలేదు. సాధన సోఫాలో ఆపసోపాలు పడుతూ పడుకుంది. సునీత ప్లాస్టిక్ విసనకర్రతో మెల్లిగా సన్నగా విసురుతోంది. తల నాదుగా ఉంది. కళ్ళు కూడా తిరుగుతున్నాయి. బాగా పైత్యంగా ఉంది. మెల్లిమెల్లిగా అంటోంది సాధన. డాక్టర్ గారు ఇచ్చిన మందు వేసుకున్నారుగా, తగ్గిపోతుందండి. సునీత కళ్ళు ఇంత పెద్దవి చేసి సాధన మొహంలోకి చూసింది. పిచ్చి పిల్ల, నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా? సునీత తల వంచుకుంది. అమ్మగారు, నేను ఇక్కడ ఉండిపోతాను. నిన్నెవరు వెళ్ళమన్నారు? మీరే గదండి. ఈ 4 రోజులుండు, తర్వాత వెళ్ళిపోదు గాని అన్నది. ఏదో మాట వరుస కన్నాన్లే. నువ్వు ఇక్కడే ఉండిపోదు గాని నాకు సహాయంగా. ఆ రంగణ్ణే వాళ్ళింటికి పంపిస్తాను, సరేనా? సునీత మొహం విప్పారింది. నువ్వు నా దగ్గరుంటుంటే ఎంతో కాలక్షేపంగా ఉంది తెలుసా? అంటే ఏమిటో చెప్తాను గాని ముందర కాఫీ తీసుకురా. ఇట్టే లోపలికి వెళ్ళి క్షణాల్లో కాఫీ కలుపుకుని వచ్చింది. సాధన కాఫీ కప్పు చేతుల్లోకి తీసుకుందో లేదో కాలింగ్ బెల్ మోగింది. వాకిట తలుపు వైపు చూస్తూ కాఫీ చప్పరిస్తోంది సాధన. కాస్త ఆగు అన్నట్లు సునీతకు సైగ చేసి గబగబా కప్పు ఖాళీ చేసి ముసుగు పెట్టుకుని పడుకుంది. సునీత తలుపు తీసింది. వాకిట్లో నిటారుగా నిలబడ్డ వ్యక్తిని చూసి నివ్వెరపోయింది. ఎవరు మీరు అని ఆమె అడగలేదు. ఆ వచ్చిన ఆమె చనువుగా సూటిగా లోపలికి వచ్చేసింది. వరండా కిటికీలోంచి తొంగి చూసింది సాధన. నువ్వా అనుకుంది మనస్సులో. చప్పున పైన దుప్పటి తీసేసి గబాల్ని అద్దం ముందు నిలబడి మొహంపైకొచ్చి పడ్డ ముంగురులను సరిచేసుకుంటూ నుదుటి మీద పడ్డ తిలకాన్ని గుండ్రంగా దిద్దుకొని సోఫా మీద కూర్చుంది. ఏదో పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంది. అమ్మగారు ఇక్కడున్నారు అన్నది సునీత సాధన కూర్చున్న సోఫా వైపు తల తిప్పి. సాధన, నోటి నిండా ఆప్యాయంగా పిలిచింది. సాధన ఉక్కిరి బిక్కిరైపోయింది. గుటకలు వేస్తూ లోపల నుంచి వస్తున్న దుఃఖాన్ని పట్టి బలవంతాన అణుచుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. వంచిన తల ఎత్తలేదు. కళ్ళ నిండా వచ్చేసిన నీరు బరువుగా తలను వంచేసింది. శారద గతుక్కుమంది. మెల్లిగా అడుగులో అడుగేస్తూ సాధన దగ్గరకొచ్చి ఆమె నుదురు మీద చెయ్యి పెట్టింది శారద. అమాంతంగా శారదను చుట్టేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఒక్క క్షణం అట్లాగే ఉండిపోయింది శారద. తల నిమురుతూ గట్టిగా తన హృదయానికి హత్తుకుంది. కళ్ళు 2 ఎర్రబడ్డాయి. మొహంలో విచారం, ఆవేదన ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శారద మొహంలో కూడా సాధన హావభావాలు ప్రతిబింబించినాయి. లోపల నుంచి కంగు కంగుమని దగ్గు వినిపిస్తోంది. శారద చప్పున తలెత్తి చూసింది. గ్రహించింది. ఏమీ మాట్లాడలేదు. తాను సానుభూతి చూపించాలో, జాలిపడాలో, లేకపోతే సాధన చేసిన తెలివి తక్కువ పనికి నిందించాలో అర్థం కావటం లేదు. ఓ విధంగా సాధన తనకు చాలా ఉపకారమే చేసింది. దానికి కృతజ్ఞత చెప్పాల్సిందే. అయితే సాధన జీవితాన్ని పాడు చేసుకుని తనకేదో సహాయం చేయటం శారదకేమాత్రం ఇష్టం లేదు. సాధన కోసం తాను త్యాగం చేయటానికి ఎన్నడో సిద్ధపడింది. అది సాధనకు తెలియదు. ఆ విషయం చెప్పటానికే ఈనాడిక్కడికి వచ్చింది. అయితే తాను చూస్తున్నదంతా విరుద్ధంగా ఉంది. తాను ఊహించిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. సాధన ఏరికోరి ఈ వయస్సు మళ్ళిన వాడిని భరించింది. ఆయనకు బోలెడంత డబ్బుంది. తనకు లేని సౌభాగ్యాన్ని ఈ డబ్బు భర్తీ చేస్తుందని సాధన నమ్మి ఉంటుంది. తాను హాయిగాను సుఖంగాను ఉంటుంది. చాలా సంతోషం. ఆ ఆనందంలో తాను కూడా కాస్త పాలు పంచుకుందామని వచ్చింది. అయితే సాధన మొహంలో విషాద ఛాయలు తప్ప ఇంకోటేవీ కనిపించటం లేదు. ఆయన అంత ముసిలివాడని తనకు తెలియనే తెలీదు.
ఇక శారద మనసు నిండా ప్రశ్నార్థకాలే ఒక్కొక్కటే వచ్చి ఆమె మనసును గజిబిజి చేసేస్తున్నాయి. సమాధానం కోసం వెతుక్కుంటున్నాయి. ఎందుకు నేను తపన పడటం, ఊహించుకోవడమోనూ సూటిగా ఆమెనే అడుగుతాను అనుకుంది శారద. సునీత అప్పుడే కాఫీ తీసుకొచ్చి శారదకు అందించింది. ఈ పిల్లెవరు అనుకుంటూ ఆ అమ్మాయి వంక చూసింది. నాకు సహాయంగా ఉంటోందని తెచ్చిపెట్టుకున్న అన్ని పనులు చేస్తుంది. విసుగు విరామం లేదు. మెళకువలన్నీ తెలుసు తృప్తిగా చెప్పింది సాధన. ఈ అమ్మాయిని చూస్తుంటేనే తెలుస్తోంది. సునీత ఈ సంభాషణ వింటూ సిగ్గులో మునిగిపోయింది. సాధన, నేను నీ దగ్గరకు వద్దామని ఎన్నాళ్లబట్టో ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. దానికి వెనకాల ఎంతో గాథ ఉంది. అది నీకు తెలీదు. తర్వాత చెప్తా. నా సంగతంతా కూడా తర్వాత చెప్తాను. అసలు నువ్వెట్లా ఉంటున్నావు? నీ పరిస్థితి ఏమిటి? మరీ అంత విలవిల్లాడిపోయినావు. ఏమిటి సంగతి? ప్రశ్నల వర్షం కురిపించడానికి తయారవుతోంది. నన్నేం చెప్పమంటావు? నిన్ను చూసిన తర్వాత నీకు ఏం చెప్పాలనిపిస్తుందో అదే చెప్పు. ఇప్పుడేం చెప్పినా ప్రయోజనమేమిటి? అయిపోయిందేమిటో అయిపోయింది. వైరాగ్యంగా మాట్లాడుతోంది సాధన. నువ్వు అపార్థం చేసుకోకుండా ఉంటానంటే ఓ ప్రశ్న అడుగుతాను. వంచిన తల పైకెత్తింది గబాల్న. అడగమని అనుమతించినట్లు అర్థమైంది. నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు అథారిటీగాను బాధ్యతగాను అడిగింది. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. నన్ను ఈ ప్రశ్న మళ్ళీ అడగొద్దు నిక్కచ్చిగా అనేసింది సాధన. ఆమె పట్టుదల, నిర్ణయం శారదకు విడ్డూరంగా కనిపించాయి. దీనికి సమాధానం తెలుసుకోలేకపోయిన తర్వాత మిగతా ప్రశ్నలకి విలువేమిటి అనుకుంది. నన్ను నువ్వు పరాయిదాన్నిగా భావిస్తున్నావు అంతేనా? నువ్వేమైనా అనుకో, ఆ ప్రశ్నకు మాత్రం నేను సమాధానం చెప్పలేను. అంటే దానికో కారణం ఉందంటావు అంతేనా? సాధన ఉలిక్కి పడింది. ఆ కారణం నేను తెలుసుకోకూడదనేగా నీ అభిప్రాయం? మరి నేను పరాయిదాన్నిగాక ఇంకెకవర్ని? నువ్వు చిలువలు పలవలు ఎన్ని చేసినా ఆ ప్రశ్న మాత్రం అడగొద్దు. ఆనాడు నన్ను ఏమి ఆవహించిందో, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అంతా అగమ్య గోచరం. ఇప్పుడు తలుచుకుంటుంటే గుండె బద్దలైపోతోంది. నువ్వు నా దగ్గరకొచ్చి కులాసాగా కబులు చెప్పి నా మనసు కుదుట పడేటట్లు చెయ్యి. అంతే నిన్ను కోరుకునేది. సరే, నీ మనసు అంత కష్టపడుతుందని తెలిస్తే నేనసలు ఆ ప్రశ్న వేసేదాన్నే కాదు. అది మనిద్దరం కూడా మర్చిపోదాం. శారద సమాధాన పడింది. సరే, నువ్వెట్లా ఉంటున్నావో చెప్పు. నాకేం హాయిగా ఉంటున్నాను. నాకేది కావాలంటే అది వస్తుంది. నేనెప్పుడు ఏ పని చేయదలుచుకుంటే ఆ పని చేస్తాను. నాకు ఆంక్షలు లేవు. నన్ను శాసించే వాళ్ళెవ్వరూ లేరు. కావలసినంత డబ్బుంది. నేను ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు. నాకు స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నీ ఉన్నాయి. నాకు లేనిదేమిటో నువ్వు చెప్పు. సాధన నవ్వులో విషాదం కనిపిస్తోందే గాని హాయి, తృప్తి శారదకు కనిపించలేదు. పెళ్ళైన తర్వాత అత్తారింట్లో ఇంత హాయిగా, ఇంత స్వేచ్ఛగా ఉంటున్న ఆడదాన్ని నిన్నొక్కతనే చూస్తున్నాను అనుకున్నది శారద మనసులో. అంత సుఖంగా ఉంటున్నావని నువ్వు చెప్పేదాకా నేను తెలుసుకోలేకపోయాను. శారద పెదవుల మీద కొంచెంగా చిరునవ్వు వచ్చి నిలిచింది. మరి నువ్వెట్లా ఉంటున్నావు? నీ సంగతి అంతా చెప్పటం అయిపోయిందా? ఇంకేమన్నా అడగాలంటే అడుగు. నేను నీ దగ్గరికి వచ్చింది అంతరంగికంగా మాట్లాడటానికి. ఒకరి విషయం ఒకరు తెలుసుకొని ఊరడింపు కానీ, సానుభూతి కానీ, సహాయం కానీ తీసుకోవడానికి, ఇవ్వటానికి, అంతేగాని కృత్రిమంగా మాట్లాడటానికి కానీ, అట్లా వినటానికి కానీ రాలేదు. మళ్ళీ ఆ ప్రశ్న వేస్తున్నానని అపార్థం చేసుకోవద్దు. ఓసారి నువ్వు చెప్పిన తర్వాత నీ మనసును కష్టపెట్టను. సాధన కళ్ళను తుడుచుకుంటోంది. నువ్వు సుఖంగా ఉంటున్నాను అన్నావు. నాకదే సంతోషం. నువ్వన్న మాటలు నాకు అర్థమైనాయి. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. నేను అపోహపడ్డ మాట నిజమే. నువ్వు ఏ విధంగా ఉంటున్నావో, ఎట్లా జీవితం గడుపుతున్నావో అని చాలా ఆందోళన పడ్డా. కానీ సుఖము, సంతోషం ఆ పరిస్థితుల్ని బట్టి, ఆ వ్యక్తుల్ని బట్టి మారుతూ ఉంటాయన్నమాట. నిజమే. నువ్వు ఈ కొత్త జీవితానికి పూర్తిగా అంకితం అయిపోయినావు. అర్థం చేసుకున్నావు. నీ అవగాహనే నీకు సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. పరిస్థితుల్ని బట్టి మనసు మార్చుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది చాలా కష్టం. ఎంతో త్యాగం ఉంది. ఎంతో సహనం కూడా చూపించాలి. ఒకప్పుడు నాకు కూడా ఇలాంటి విషమ పరిస్థితే ఎదురైంది. అప్పుడు నేను కూడా పరిస్థితుల్ని అర్థం చేసుకుని నా మనసును సమాధానపరుచుకున్నాను. శారద గంభీరంగా చాలా సీరియస్గా చెప్తుంటే సాధన వింటూ కూర్చుంది తాపీగా. అంతే, చలనం లేదు. శారద మాటలకు అవునని కానీ కాదని కానీ అనటం లేదు. ఉన్న పరిస్థితుల్ని మనకు అనుగుణంగా మలుచుకోవటంలోనే ఉంది కిటుకంతా. అది నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా సంతృప్తిగాను, ఆనందంగాను వెళ్ళిపోతాను. అయితే నేను వెళ్లే ముందర నా విషయం కూడా నీకు చెప్తాను.
సాధన చప్పున తలెత్తి శారద మొహంలోకి ఆసక్తిగా ఆరాటంగా చూసింది. ఇది ఇవాల్టి మాట కాదు, చాలా రోజుల నుంచి నడుస్తున్నదే. నేను ఎంత గాఢంగా ప్రేమించానో, ఆవేశం నాలో ఎంత పెళ్ళుబికిందో నేను మాటల్లో చెప్పలేను. ఒక్క క్షణం కూడా అతన్ని చూడందే ఉండలేనేమో అనిపించింది. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని మనసారా కోరుకున్నాను. కానీ అతనిలో అలాంటి భావం నాకు కనిపించకపోయేటప్పటికీ నా మనస్సు వికలమైపోయింది. నాకు పిచ్చెత్తిపోయింది. నేనింక ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉంటానని అనుకోలేదు. అయితే సాధన మొహంలో మార్పు చూస్తూనే ఉంది. తీరా నేను చెప్తే ఏమంటుందో, ఎట్లా మార్పు వస్తుందో అని శారద తటపటాయిస్తూనే చెప్తోంది. కానీ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి నిశ్చయం చేసుకున్నట్టు అతను నాతో నిర్మోహమాటంగా చెప్పేశాడు. శ్రీధర్ అనే మాటలు సాధన నాలుక మీదే ఉండిపోయినాయి. నువ్వంటే నాకు పంచప్రాణాలు. ఆ మాట వినంగానే మరుక్షణం నుంచి నా మనసు మార్చుకున్నాను. నీకు ఏ విధంగానూ అడ్డం రాకూడదు అనుకున్నాను. మళ్ళీ అప్పట్నుంచి ఈనాటి వరకు కూడా శ్రీధర్ను చూడనే లేదు. శ్రీధర్ను నువ్వు ప్రేమించావన్నమాట తనలో తాను గుణించుకుంది సాధన. అయితే శ్రీధర్కు నీకు ప్రేమ కలాపాలు కొన్నాళ్ళు జరిగాయన్నమాట. ఈ మాట ఎప్పుడూ అతను నాతో చెప్పనే లేదే. ఆశ్చర్యంగా ఉంది. సాధన తనలో తాను విడ్డూరపోతోంది. ఆ తర్వాత ఏమైంది అన్నట్టు సాధన కళ్ళు నిలిపేసి చూస్తోంది. కానీ కాలమే నా సమస్యను పరిష్కారం చేసింది. నీ పెళ్ళైపోయింది. అంతగా ఒకరినొకరు ప్రేమించుకొని హఠాత్తుగా ఇట్లా మారిపోవటానికి కారణమేమిటో నాకు అర్థం కాలేదు. అందుకనే నిన్ను ఆ ప్రశ్న వేశాను, ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు అని. అంతకంటే ఏం లేదు. సాధన చాలా ఆవేశంగానూ ఆందోళనగానూ కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఏదో అందామని అనుకుంటూనే మెదలకుండానే కూర్చుంది. ఇప్పుడు నీ పెళ్ళైపోయింది. శ్రీధర్ పెళ్లి కాలేదు. నాకింక ఏమీ ఆటంకం లేదు. నేను శ్రీధర్ను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడే అతని దగ్గరికి వెళ్తున్నాను. శారద లేచి నిలబడింది. ఏమిటి సాధన, మాట్లాడవే, నీకిష్టం లేదా? ఇప్పుడు నేనెవర్ని? నా ఇష్టాలతో పనేమిటి? నువ్వు సూటిగా సమాధానం చెప్పటం లేదు. నన్ను అభినందిస్తావని ఎంతో ఆశతో వచ్చాను. కానీ కనీసం సంతోషం కూడా తెలియపరచటం లేదు. శారద మనసు వికలమైపోయింది. సాధనకు ఒళ్ళు తూలినట్లయింది. శరీరం అంతా చల్లబడిపోయినట్లయింది. కుర్చీలోంచి లేవలేని స్థితి ఏర్పడింది. కానీ ఆ సమయంలో ఆమె మనసును మంచి ఆలోచన తట్టింది. శారదను పెడదోవ పట్టించాలని నిశ్చయం చేసుకుంది. చాలా గంభీరంగా ఉండిపోయింది. తన మనోభావాల్ని పైకి కనబరచకూడదని, శారద అపార్థం చేసుకుంటోందని బింకంగా ఉండిపోయింది. మనస్సు చిక్కబట్టుకొని ఈ విషయం నాకేమీ తెలీదు అన్నది నిట్టూరుస్తూ. తెలిసి ఉంటే అప్పుడే నేను తప్పుకునేదాన్ని, చాలా బరువుగా గంభీరంగా అన్నది సాధన. శారద ముభావంగా ఉండిపోయింది. చాలా పెద్ద సమస్య తెచ్చిపెట్టింది శారద. ఇప్పుడు ఆమెలో ఏ విధంగా చెప్పాలి? ఆమె వేసిన ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం వచ్చింది. కానీ నేను సమాధానం చెప్పలేను. సాధన మదన పడుతోంది. నీ పెళ్ళికి నా అభినందనలు ఎప్పుడూ ఉంటాయి, దాంట్లో అనుమానం ఏమిటి? కానీ నేను శ్రీధర్ను పెళ్లి చేసుకోకపోవటానికి గల కారణం ఏమిటో నీకు చెప్తే నీ మనసు విరిగిపోతుంది. శ్రీధర్ ఏం చేశాడేమిటి? అతను చేసిందేమీ లేదు. నువ్వంత నిశ్చయంగా పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకున్నట్టు చెప్తుంటే నాకు నోట మాట రావటం లేదు. ఏమిటి సాధన నువ్వనేది? విడమర్చి చెప్పు. నన్నేమీ అడగొద్దు. నువ్వు వెళ్తున్నావుగా, అంతా శ్రీధరే చెప్తాడు. నన్ను క్షమించు. నువ్వు మనసులో ఏమీ పెట్టుకోవద్దు. సాధన ప్రాధేయపడింది. సరే, నేను శ్రీధర్ని అడుగుతానులే. చిరాగ్గాను కొంచెం కోపంగాను శారద వెళ్ళిపోయింది. హమ్మయ్యా, ఎన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. వీటన్నింటినీ తప్పించుకొని ముందుకు సాగగలనా? మధ్యలోనే నా జీవితం పరిసమాప్తి అయిపోతుందా? శ్రీధర్, కొంచెం పెద్దగానే అన్నది శ్రీధర్ అనే మాట. గాలి హోరున వీస్తోంది. కిటికీ తలుపులు ఎడాపెడా కొట్టుకుంటున్నాయి. ఆకాశంలో కారు మబ్బుల మధ్య తళుక్కమని మెరుపులు మెరుస్తున్నాయి. అంతా ఇట్టే కనిపించి అదృశ్యమైపోతోంది. వాన తగ్గిందే కానీ ఇంకా గాలి జోరు తగ్గలేదు. గాలి విసురు వెనకపడుతోందే గాని ఇంకా వాన తగ్గలేదు. గాలి వాన తగ్గినాయే గాని శ్రీధర్ మనసులో చెలరేగిన తుఫాన్ తగ్గలేదు. తాను చేద్దామనుకున్న ప్రయత్నాలన్నీ చేశాననే అనుకుంటున్నాడు. అందుకనే ఇంత బాధ. ఒక్కటి ఫలించలేదు. అన్నీ ఎదురు తిరుగుతున్నాయి. ఉన్నవి చాలవన్నట్లు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇందులో కొన్ని వాటందంటావే వచ్చినవి, మరికొన్ని తెచ్చిపెట్టుకున్నవి. పరిష్కరించలేని సమస్యను కోరి తెచ్చిపెట్టుకున్నాడు. సులువుగా సమసిపోతుంది అనుకున్నది మహాప్రమాదంగా తయారైంది. అయితే శ్రీధర్కు విశ్వాసం సడల్లేదు. ఇప్పటికీ కూడా సాధన తనకు దక్కకుండా పోదనే విశ్వాసంలో ఏమాత్రం మార్పు లేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొంటున్నాడు.
విశ్వాసం ఉన్నంత ధైర్యం లేదు. అందుకనే విశ్వాసం మీద ఆధారపడుతున్నాడు. రాత్రి 9 దాటింది. ఇంకా అడపాదడపా చినుకులు పడుతూనే ఉన్నాయి. గాలి అటు ఇటు వీస్తూనే ఉంది. గదంతా అటు ఇటు పచారు చేస్తున్నాడు. ఏమైనా కానీ ఈ రాత్రికి ఓ నిర్ణయానికి వచ్చేసెయ్యాలి. ఆలస్యమైన కొద్దీ కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయి. శారద తన దగ్గరకు వచ్చినట్టు సాధనకు తెలిస్తే అక్కడితో ఆలోచన ప్రవాహానికి గట్టు వేశాడు శ్రీధర్. ఆదరాబాద్రాగా రూమ్కు తాళం పెట్టేసి సూటిగా సాధన ఇంటికి బయలుదేరాడు. రాత్రి 9 తర్వాత సాధనను కలుసుకోవటానికి బయలుదేరాడు. కానీ తాను ఎవరి దగ్గరికో పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాననే భావం అతనికి కలగలేదు. సాధన దగ్గరికి వెళ్ళడానికి, ఆమెతో మాట్లాడటానికి టైం చూసుకోక్కర్లేదు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అసలు ఇంకో రకపు ఆలోచనకు ఆస్కారం లేదు. శ్రీధర్ మనస్సు అలాంటిది. సాధన మనస్సు కూడా అంత నిర్మలమైందే అని శ్రీధర్కు తెలుసు. బెల్ కొట్టిన కొద్దిసేపటికి తలుపు దగ్గరికి వచ్చి ఎవరు అని మెల్లిగా అడిగిన ప్రశ్నకు నేనే అని ధీమాగా సమాధానం చెప్పాడు శ్రీధర్. సాధన తన గొంతు గుర్తుపడుతుందని అతనికి తెలుసు. సాధన గొంతు గుర్తుపట్టే తలుపు తెరిచింది. లేకపోతే ఆ రాత్రివేళ తలుపు తీసి లోపలికి రమ్మనమని ఎట్లా అనగలదు? అంత పెద్ద ఇల్లు ప్రశాంతంగా ఉంది. నిశ్శబ్ద వాతావరణం అంతా నిండిపోయింది. గదిలో సీతారామయ్య గురకలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. సునీత గదిలో చాప మీద ముడుచుకొని పడుకుని చప్పగా నిద్రపోతోంది. సాధన ఒత్తిగిలిన సోఫా ముందు రకరకాల మ్యాగజైన్లు, చిత్రమైన ఫోటోలు పడి ఉన్నాయి. కొన్ని తెరిచి ఉన్నాయి. శ్రీధర్ వచ్చే ముందర వాటన్నింటినీ తిరిగేస్తున్నట్టుంది. శ్రీధర్ తలుపు గడియవేసి మరీ వచ్చాడు లోపలికి. సాధన ఓరకంటితో చూసి కూడా ఏమీ మాట్లాడలేదు. అసలు మాట్లాడటానికి ఏమీ లేదు. శ్రీధర్కి ఆ ఇంట్లో ఎలాంటి స్థానం ఇవ్వాలో ఆమెకు పూర్తిగా తెలుసు. అసలు నిజానికి తానే అమాంతం శ్రీధర్ రూమ్కి బయలుదేరి కూడా తమాయించుకుని ఊరుకుంది. ఇంతలోకి అతనే వచ్చాడు. శ్రీధర్ నిలబడి 4 వైపులా చూశాడు. ఆ ఇంట్లో ఇంకా ఎవ్వరూ కొత్త వాళ్ళు బస చేయలేదని తెలుసుకున్నాడు. ఇక తాను సోఫా మీద సాధన పక్కగా కూర్చున్నాడు. ఆ చనువు, ఆ స్వాతంత్రం అన్నీ అతనికి ఉన్నాయి. సాధన తీక్షణంగా అతని మొహంలోకి చూసింది. అవును, నువ్వంత ఇదిగా నన్ను చూడటంలో అర్థం లేకపోలేదు. శ్రీధర్ కూడా చాలా తీవ్రంగానే అన్నాడు. సాధన కొంచెం తగ్గింది. నేనేం చేశానో ఏం చేస్తున్నానో తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా నీలో లేకపోయింది. నే పడే బాధ, మానసిక వేదన కాస్తంతైనా ఊహిస్తే నువ్వింత నిర్దాక్షిణ్యంగా నన్ను చూడవు. శ్రీధర్ తన కోపాన్నంతా వెళ్ళగక్కుతున్నాడు. నన్ను కోప్పడే హక్కు కానీ అదమాయించే అధికారం కానీ నీకు లేదు. నువ్వొచ్చిన పనేమిటో చెప్పు. సాధన అంతకంటే తీవ్రంగా అన్నది. సాధన, నన్ను పేరు పెట్టి పిలవక్కర్లేదు. నేనిప్పుడు పరాయి ఆడదాన్ని. ఎగతాళా? నిజంగానే అంటున్నావా? దీంట్లో ఎగతాళేముంది? నేనన్న దాంట్లో అబద్ధం ఏమన్నా ఉందా? నీ మనసు విరిగిపోవటానికి కారకుణ్ణి నేనే. నువ్వేమన్నా పడటానికి సిద్ధంగానే ఉన్నాను. నిన్ను అంటానికి నేనెవర్ని? నువ్వెవరివో నీకు తెలుసు. నేనెవర్నో నీకు తెలుసు. ఈ మాటలతో ప్రయోజనం లేదు. ఇప్పుడు నే వచ్చిన పనేమిటో చెప్తా వినో. సాధన బుసలు కొడుతూ తల పైకెత్తింది. ఇక ఇక్కడ నువ్వు ఒక్క క్షణం ఉండలేవు. నేను నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం ఉండలేను. మనిద్దరం వెళ్ళిపోదాం. ఈ రాత్రే, ఇప్పుడే, ఈ క్షణమే. ఇంకొంచెం ముందుకు సాధనకు దగ్గరగా జరిగి ఆమె చేతులు పట్టుకోబోయాడు శ్రీధర్. చేతులు విదిలించేసింది. పరాయి ఆడదాని దగ్గరికి అర్ధరాత్రి వచ్చి అమాంతం లేవదీసుకుని పోదామనుకుంటున్నావా? ఇదా నీ ప్రయోజకత్వం? ఇదేనా నీ సంస్కారం? సాధన బుస్సుమని లేచి నిలబడింది. నువ్వు పరాయి ఆడదానివి ఎప్పుడయ్యావు? నువ్వెప్పుడు నాదానివే. ఇవిగో మంగళసూత్రాలు, ఇవి నువ్వు కట్టినవేనా? ఇది మనం ఆడిన నాటకం. మనం ఎందుకంటావు? నువ్వు చేసిన మోసం. మోసమా? నేను మోసం చేశానా? నన్ను నమ్మించావు. బోలెడంత ఆస్తి వస్తుంది. ఆ ముసలాడు రేపో మాపో గుటుక్కుమంటాడు. అంటే మతిపోయి పిచ్చిదానిలాగా మాంగల్యం యొక్క పవిత్రత ఏమిటో తెలుసుకోలేక నీ భ్రమలో పడి సరేనన్నాను. ఇదంతా నువ్వు చేసిందే. ఆ ముసలాడు ఇంతకాలం బ్రతకటానికి నేనా బాధ్యుణ్ణి? ఆ ముసలాడు గిసలాడు అనకు. ఆయన నా భర్త. నీకు నిజంగా మతిపోయింది. అప్పుడు కాదు, ఇప్పుడు. ఇప్పుడు నీకు మతిపోయింది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలీదు. రా, నాతో వచ్చేసేయి. చెయ్యి పట్టుకొని బలవంతం చేశాడు శ్రీధర్. చెయ్యి పట్టులోంచి తప్పించుకొని ఆయాసపడుతూ నిప్పులు కక్కుతోంది సాధన. ఇదన్నమాట నీ సలహా? నేను నీతో వచ్చేయాలా? కట్టుకున్న భర్తను వదిలిపెట్టి కులటలాగా పరాయి మగవాడితో లేచిపోవాలా? నేనెవరిననుకుంటున్నావు? నన్ను ఇంత హీనంగానూ నీచంగానూ చూస్తావని కలలో కూడా అనుకోలేదు శ్రీధర్. నీ నిజస్వరూపం ఇవాళ బయటపడింది.
సాధన అంటూ ఉద్రిక్తుడై చెయ్యి పైకెత్తాడు. కొడతావా? కొట్టు. నేను ఆడదాన్ని, ఒంటరిగా ఉన్నదాన్ని. నువ్వు ఏ అఘాయిత్యం చేసినా నేనేమీ చెయ్యలేను. కానీ ఎంత మార్పు వచ్చింది సాధన. నువ్వేనా మాట్లాడుతోంది? నాతోనేనా మాట్లాడుతోంది? నీ మీద పెంచుకున్న మమకారానికి, ఆప్యాయతకు ఇదా నాకు ప్రతిఫలం? నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకున్నావు. ఇప్పటికీ నేను అనుకుంటున్నాను, నువ్వు కోపంతో ఇట్లా అంటున్నావు కానీ నా మీద నీకు ప్రేమ కానీ అభిమానం కానీ ఏమీ తగ్గలేదు. చెప్పు శ్రీధర్, నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టేసేయ్. నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నన్ను మర్చిపో. మళ్ళీ ఎప్పటికీ కూడా ఇక్కడికి రావద్దు. నేను పరాయి ఇంటికి వెళ్ళిపోయాను. ఓసారి పరాయి దాన్నైపోయిన తర్వాత మళ్ళీ కలుసుకోగలము అనుకోవటమే మనం చేసిన తప్పు. శ్రీధర్ నోట మాట రాలేదు. నీకు నమస్కారం చేస్తాను. నాకు ఈ ఇల్లే సుఖంగా ఉంది. ఇదే నాకు హాయిగా ఉంది. నేను ఇక్కడే ఉండిపోతాను. ఇదే నా నిర్ణయం. నా భయం నిజమైంది. శారద నీ దగ్గరికి వచ్చి ఏవేవో చెప్పి ఉంటుంది. అందుకనే నా మీద అభిప్రాయం ఇంత త్వరలో మార్చుకోగలిగావు. కనీసం నీ అనుమానం ఏమిటో నాకు చెబితే నాకు అర్థమవుతుంది కదా. నాకెవ్వరూ చెప్పక్కర్లేదు. ఎవరో ఏమిటో చెబితే ఇంకా మోసపోయేది లేదు. జరిగింది చాలు. ఏమైనా కానీ నేను ఎవ్వరినీ నిందించటం లేదు. నా కర్మకు ఎవ్వరూ బాధ్యులు కారు. నాకు ఈ విధంగా రాసి ఉంటే నువ్వు తప్పించగలవా? ఇదేనా నీ నిర్ణయం? ఇంకా ఎక్కువ విసిగించొద్దు. ఇప్పుడు పడ్డ అపనింద చాలు. ఈ అర్ధరాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావని ఆయనకు తెలిస్తే మళ్ళీ రభస ఎక్కువవుతుంది. నా మాట విను. నువ్వు వెళ్ళిపో. సాధన బ్రతిమాలింది. సరే, నేను వెళ్తున్నాను. వెళ్ళిపోయే ముందు ఒక్క మాట. నువ్వు నా మీద ఇంత త్వరగా అభిప్రాయం మార్చుకున్నా నీ మీద నాకున్న ప్రేమ కానీ అభిమానం కానీ ఏమీ పోలేదు, పోదు కూడాను. ఎన్నటికైనా నువ్వు నా దగ్గరకు వస్తావనే ఆశ నాకు పోలేదు. ఆ ఘడియ త్వరలోనే వస్తుందని కూడా నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం, ఆ ఆశ అంతరించిన నాడు నేను ఈ లోకంలోనే ఉండను. విసురుగా తలుపు తెరిచి శ్రీధర్ చకచకా బయటికి నడిచాడు. అంధకారంలోకి వెళ్ళిపోయిన శ్రీధర్ మూర్తి కనబడేంత వరకు చూస్తూ నిలబడిపోయింది సాధన. శ్రీధర్కు తనకు మధ్య గల దూరం పెరిగిపోతున్న కొద్దీ తనకు సీతారామయ్యకు మధ్య ఏర్పడ్డ అగాధం పూడిపోతూ వస్తోంది. శారద వచ్చి వెళ్ళినప్పటి నుంచి తన మనసు పరిపరి విధాల పోతోంది. ఎన్నెన్నో వికృతమైన ఆలోచనలు వచ్చి సాధనను కలవరపెట్టేస్తున్నాయి. శ్రీధర్ మీద ద్వేషం కంటే కసి ఎక్కువైంది. అతని మీద అయిష్టత కంటే కోపం ఎక్కువవుతోంది. అతని నిజాయితీ మీద అనుమానం లేకపోయినప్పటికీ అతని అసమర్థత వలన విరక్తి ఏర్పడుతోంది. శారద మూలాన శ్రీధర్ దృష్టిలో మార్పు వచ్చిందని అనుకోవటం లేదు. అప్పటికి ఇప్పటికీ శ్రీధర్ శ్రీధరే. అయితే తన అక్కసంతా వెళ్ళబుచ్చుకోవటానికి ఒకటే మార్గం కనిపిస్తోంది. దాంతోపాటు ఏదో ఒక మూల ఓ సందర్భంలో విరక్తి కూడా తొంగి చూడకపోలేదు. సాధన విలవిల్లాడుతూ ఏమీ చేయటానికి తోచక సతమతమైపోతోంది. ఒక్కసారిగా తనకు గట్టిగా ఆలోచన తట్టింది. సీతారామయ్యతో చనువుగా ఉండటం, ఆయన పట్ల శ్రద్ధాభక్తులు ప్రదర్శించటం సాధన అలవాటు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. తాను ఇక్కడ చేస్తుందల్లా చూచాయగా శ్రీధర్ తెలుసుకోవాలనే తాపత్రయం కనపరుస్తోంది. తనకు చేదోడు వాదోడుగా ఉన్న సునీత ఈ పనిని చాలా సమర్థవంతంగా నెరవేరుస్తుందనే చెప్పాలి. ఇరుగు పొరుగు వచ్చిపోయేవాళ్ళు, చుట్టాలు పక్కాలు కూడా సాధన ప్రయత్నానికి చాలా దోహదకారిగానే ఉంటున్నారు. శ్రీధర్ ఓ మూల నిప్పులు కక్కుతుంటే సీతారామయ్య చాలా సంతృప్తిగాను హాయిగాను రోజులు వెళ్లదీస్తున్నాడు. తాను జీవితంలో కోరుకున్నది లభించిందని చాలా సంతోషపడుతున్నాడు. నిజానికి సాధన తనను ఆదరంగానూ ఆప్యాయంగానూ చూడటమే అతనికి కావాల్సింది. అంతకు మించిన కోరిక ఆయనకి ఏమీ లేదు. అయిన వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి తన ఇల్లు గుల్ల చేసి పోయారే కానీ సానుభూతి కానీ జాలి కానీ చూపించలేకపోయారు. ఈనాడు సాధన ఆ లోటును భర్తీ చేసింది. ఇంత మార్పు హఠాత్తుగా సాధనలో ఎందుకు కలిగిందా అని మొదట్లో ఆశ్చర్యపడ్డా తర్వాత దాని మాటే మర్చిపోయాడు. ఎప్పటికప్పుడు సాధన వంక చూస్తూ తనంతాను మర్చిపోతూ ఉంటాడు. ఈ ఆదరణతోనూ ఈ ఆప్యాయతతోనూ సీతారామయ్యలో తీవ్రమైన మార్పే వచ్చింది. ఓవైపు జీవితం అంటే ఆశ పెరుగుతూ వస్తోంది, మరోవైపు తీవ్రమైన విరక్తి ఆవహిస్తోంది. ఆయన ప్రకృతంతా చిత్ర విచిత్రమైనదే. ఒక్కొక్క క్షణంలో ఇక నాకేమీ అక్కర్లేదు, ప్రశాంతంగా కళ్ళు మూస్తాను అనుకుంటాడు. మరొకసారి అమాంతంగా డాక్టర్కు కబురు పెట్టి నానా హైరానా పడతాడు. ఈ రెండూ చూస్తూ కూడా సాధన తొణకటం లేదు. తనకు తానుగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేని స్థితిలో పడిపోయింది. రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి. ఆ ఇంట్లో మార్పు అందరినీ తలొక రకంగా ఆకట్టేసింది. ఎవరికి తోచిన అర్థం వాళ్ళు చెప్తున్నారు. అన్నీ వింటూ మెదలకుండా ఊరుకుంటోంది సాధన.
ఆనాడు భర్త ముందు కాఫీ కప్పు పట్టుకొని మొట్టమొదటిసారిగా సాధన చిరునవ్వు మొహంతో నిలబడింది. సీతారామయ్య నమ్మలేకపోయాడు. ఇది కళ నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు. తీసుకోండి అంటూ చేతికి అందించింది అతి నాజూకుగా. ఆయన చేతిలో కప్పు సాసరు రెండు ఘర్షణ పడ్డాయి. ఆమె అట్లాగే చూస్తూ నిలబడిపోయింది. సాధన అంటూ నోటి నిండా పిలిచాడు. సునీత తొంగి తొంగి చూసింది. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, క్షమించండి, మీకు తీరని అపచారం చేశాను. ఇది కేవలం నా తెలివి తక్కువతనం. మీ మంచితనమే నన్ను కాపాడింది ఉద్వేగంగా అన్నది సాధన. నువ్వు నా ఎదుట నిలబడి నాతో మాట్లాడుతుంటే నాకు ఎంత తృప్తిగా ఉందో నీకు తెలీదు. నీ మనసు విప్పి నాతో చెప్పు. నువ్వు దిగాలు పడి విచారంగా ఉంటే నేను సహించలేను. నీతో ఎన్నో విషయాలు చెప్పాలి, నీతో ఎంతో మాట్లాడాలి. చాలా ఆవేశపడ్డాడు. ఆవేశంతో వచ్చే దగ్గు ఆయాసం వచ్చేసినాయి. మంచినీళ్లు చేతికి అందించింది. ఆమె వంక అదే పనిగా చూస్తూ మంచినీళ్లు గుటకలు వేస్తున్నాడు. కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. ఆమె మారు మాట్లాడకుండా కూర్చుంది. సునీత ఇంట్లో పనులన్నీ చేసుకుపోతూనే ఉంది. సాధన మాత్రం సీతారామయ్యకు వందులివ్వటం దగ్గర నుంచి అన్నం పెట్టడం వరకు స్వయంగానే చూస్తోంది. ఆయనకు బాగా ఓపిక వచ్చినట్టుంది. అంత ఎత్తు మంచం మీద నుంచి మొట్టమొదటిసారిగా తనంతట తాను కర్ర సహాయంతో దిగి నిలబడ్డాడు. హాల్లోకి కూడా వచ్చి తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. చప్పున సాధన వెళ్ళి ఆయన్ని అతి సున్నితంగా పట్టుకొని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. ఆయన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. ఆయన మొదలు పెట్టాడంటే మధ్యలో ఆపటం అంటూ ఉండదు. దగ్గు ఆయాసం వస్తే తప్ప. సావధానంగా వింటూ కూర్చుంది. మంచి కాలక్షేపమే అవుతోంది. చుట్టాలు పక్కాలు కూడా వచ్చేవాళ్ళు వచ్చినట్టుగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆయన అయితే ఉండమని అనటం లేదు. సాధన అయితే అసలే పట్టించుకోదు. అప్పటికప్పుడే ఆ నోట పాకిపోయింది. సాధనలో వచ్చిన మార్పును విడ్డూరంగా తర్కించుకుంటున్నారు. నీకేం కావాలి అనే ప్రశ్నకు ఎప్పుడు అడిగినా సాధన సమాధానం ఒక్కటే, నాకేమీ అక్కర్లేదు అని. రెట్టించి అడుగుతూ వచ్చాడు. ప్రతి మనిషికి ఏం కావాలో నాకు అదే కావాలి. నాకు ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు. ఈసారి కొంచెంగా నోరు విప్పి మాట్లాడింది. నేను పేపర్లో ప్రకటించినప్పుడు ఎంతోమంది అప్లికేషన్లు పెట్టారు, ఫోటోలు పంపించారు. నన్ను ఎవ్వరూ ఆకర్షించలేకపోయారు. నా డబ్బు నా ఆస్తి అందరినీ ఆకర్షించినాయి. ఇప్పుడు సీతారామయ్య మాట్లాడుతుంటే చీటికి మాటికి ఆయాసం దగ్గు రావటం లేదు. కానీ నిన్ను చూసినప్పటి నుంచి నువ్వు ఇంటికి తగిందానివని, ఇల్లాలు కాగల అర్హత నీకే ఉందని నా మనసు కనిపించింది. అయితే నేను పెళ్లి చేసుకోవటంలో ఉద్దేశం ఏమిటో చాలాసార్లు చెప్పాను. నేను పోయేటప్పుడు ఏమిటా మాటలు? ఎన్నిసార్లు చెప్పినా మీరు ఆ మాట అనటం మానటం లేదు. ఆడదాని దగ్గర భర్త విషయం చెడుగా మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది మనస్సు? మూతి బిగించింది సాధన. పాపం అమాయకురాలు, పిచ్చిపిల్ల అనుకున్నాడు. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది మెల్లిగా అన్నాడు. భార్య భర్తకు సేవ చేయటం కూడా ఓ పెద్ద ఘనకార్యంగా భావించక్కర్లేదు. కొంచెం కొంచెంగా భర్తతో మాట్లాడటం అలవాటు చేసుకుంటోంది. కానీ నాకు అది పెద్ద ఉపకారమే. నీకు తెలీదు. నేను కోరేది అదే, నాకు కావాల్సింది అదే. ఆవేశపడ్డాడు. సాధన మెల్లగా లేవబోయింది. కూర్చోమని వారించాడు. ఆయనేదో చెప్దామని ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. అట్లాగే కూర్చుండిపోయింది సాధన. సాధన మనస్సు తెగ ఆందోళనగా ఉంది. తన మనస్సుకు వ్యతిరేకంగా ప్రవర్తించటం 1-2 రోజుల పాటైతే సాధ్యపడుతుంది. కానీ ప్రతినిత్యము కృత్రిమంగానూ యాంత్రికంగానూ నటించటం మహా కష్టమనిపిస్తోంది. శ్రీధర్ మీద కోపంతో సీతారామయ్యకు సన్నిహితులైంది కానీ మనసు ఇచ్చి కాదు కదా. జీవితమే ఓ పెద్ద నాటకం అన్నారు. ఆ నాటకంలో అంతర్నాటకమిది. నటిస్తూ జీవించాలంటే తనకు సాధ్యం కాదు. తాను ఈ ఇంటికి ఇల్లాలైంది. ఇల్లాలిగా నటించటమేమిటి? అర్థం లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం తాను చేస్తున్న పని అదే, ఇల్లాలిగా నటించటం. సాధనకు అర్థం కావటం లేదు. తాను ఇట్లా ఎంతకాలం గడపాల్సి వస్తుందో, గడపగలదో కూడా తెలియటం లేదు. కానీ అలవాటైపోతుందేమోననే భయం అప్పుడప్పుడు కలుగుతోంది. ఒక్కొక్క నాడు తలుచుకుంటుంటే తాను చేసిన ప్రతి పని అతి సహజంగానూ మామూలుగానూ కనిపిస్తోంది. కృత్రిమ వాతావరణం ఏమీ కనబడటం లేదు. తన ఇల్లు, తన భర్త, తాను, దీంట్లో కృత్రిమం ఏముంది? చాలా సందిగ్ధావస్థలోనూ మదనలోనూ పడింది. నిజమేమిటో అబద్ధమేమిటో అర్థం కావటం లేదు. శారద ఎంతో ఆశగా నా దగ్గరకు వచ్చింది. తన మనసు విప్పి చెప్పింది. కానీ నేనేమీ సమాధానం చెప్పలేకపోయాను. శ్రీధర్ని గురించి నిక్కచ్చిగా ఎందుకు చెప్పలేకపోయాను? తాను శ్రీధర్ని పెళ్లి చేసుకోపోతున్నానని నిక్కచ్చిగా చెప్పినప్పుడు నేనెందుకు ముభావంగా ఊరుకున్నాను? ఆమె మనస్సులో అనుమానం కలిగేటట్టు ఎందుకు ప్రవర్తించాను? అసలు నేనెక్కడ ఉంటున్నాను?
ఆ ముసలాయన ఎవరు, నేనెవర్ని, మా ఇద్దరికి సంబంధం ఏమిటి? శ్రీధర్ ఎవరు, నేనెవర్ని? సాధన మనస్సు ఆలోచన పరంపరలు విపరీతంగానూ దూకుడుగాను అతి వేగంగానూ వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సాధన తట్టుకోలేకపోతోంది. మన సంబంధం ఈనాటిది కాదు. ఏమిటో నాకు అట్లాగే అనిపిస్తోంది. మనం కలిసి కొద్ది రోజులే అయినప్పటికీ ఎన్నో ఏళ్ల నుంచి మనిద్దరం కలిసి ఉన్నట్టుగా అనిపిస్తోంది. నాది చాలా చిన్న ఉద్యోగం. ఈ సంపాదనకు మించిన డబ్బు ఏమీ లేదు. ఎట్లా మనం సుఖంగా జీవించగలం? పెళ్ళవుతే చేసుకుంటాం. తర్వాత నిర్వహించుకునే పరిస్థితి కూడా ఆలోచించుకోవాలిగా. కష్టపడి సంపాదించుకుందాం. ఎంత కష్టపడి పనిచేస్తే మాత్రం మన కోరికలకు సరిపోయే డబ్బు వస్తుందా? అవును, నిజమే. మరేం చెయ్యాలి? పెళ్ళి పోస్ట్పోన్ చేద్దాం. ఈ సమస్యకు పరిష్కారం అది కాదు. అయితే ఏం చెయ్యాలి? డబ్బు సంపాదించే ఉపాయం ఆలోచించాలి. దీంట్లో ఎన్నో చిక్కులు వస్తాయి. ధైర్యంగానూ నిబ్బరంగానూ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా మనం ఒకరినొకరు వదిలిపెట్టకూడదు. ఒకరినొకరు నిందించకూడదు. అన్నింటినీ శాంతంగానూ సహనంగానూ ఓర్చుకుంటూ దాటిపోవాలి. సరేనా? సరే, ఇదే ఒట్టు. చేతిలో చెయ్యి వేసింది ఆనాడు సాధన ఒక్కసారిగా తుళ్ళిపడింది. ఎవరో వచ్చి వీపు తట్టినట్లయింది. వెనక్కి తిరిగి చూసింది. చప్పున శ్రీధర్ కనిపించాడు. నేను ఇంకో స్టెప్ పైకి వెళ్తాను. నువ్వు లేకపోతే నేను లేను. నేను లేకపోతే నువ్వు లేవు. సాధన కళ్ళు చెమ్మగిల్లినాయి. అప్పట్లో ఏమిటా మాటలు అనుకుంది. ఈనాడు ఆ మాటలకు అర్థం కనిపించటం లేదు. మనిద్దరం ఏ ప్లాన్ వేసినా, ఏమనుకున్నా కూడా మనిద్దరిలోనే ఉండిపోవాలి. మూడో వ్యక్తికి తెలియకూడదు. శ్రీధర్ తాను మాట్లాడుకున్నవన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. ఇదిగో సాధన, మంచి ఉపాయం. ఏమిటది? ఇదిగో పేపర్ కటింగ్. ఏమిటో చదువు. ఒక ముసలాయన పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్ట. బోలెడంత ఆస్తట. ఆయనకు పెళ్లి చేసుకుని చావాలని కోరికేమిటో అట్లా బుద్ధి పుట్టింది. అయితే మనకేమిటి సంబంధం? చెప్తా వినో. ఆయన నువ్వు పెళ్లి చేసుకో. ఛీ, పాడుమాటలు. కాదు సాధన, నే చెప్తా వినో. సరే చెప్పు, వింటాలే. నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకో. ఆ ముసలాడు ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండకుండా చూసే బాధ్యత నాది. తర్వాత మనిద్దరం ఉండనే ఉన్నాం. నీకేమన్నా మతిపోయిందా? మతిపోబట్టే ఇలాంటి ఆలోచనలు వస్తాయంటావు, అంతేనా? పెద్ద పెట్టున నవ్వింది. నీకు నా ప్లాన్ అర్థం కావటం లేదు. నేను చాలా సీరియస్గా అంటున్నాను. ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. మా అమ్మ ఒప్పుకుంటుందా? మనకు మాత్రం ఇష్టమేమిటి? అయితే నువ్వు నిజంగానే అంటున్నావా? అవును, బోలెడాస్తి వస్తుంది. నువ్వు కాస్త నటించాలి, అంతే. మిగతాదంతా నేను చూసుకుంటా. పెళ్ళైన తర్వాత ఓ నెల మనం ఈ తతంగం జరపాలి. తర్వాత మనిద్దరి పెళ్ళి అవుతుంది. ఎవ్వరికీ అనుమానం ఉండదు. సాఫీగా జరిగిపోతుంది. ఏమిటో నాకు చాలా భయం వేస్తోంది. దీంట్లో భయమేమిటి? సాహసం చేస్తేనే ఏదైనా జీవితంలో సాధించగలిగేది. శ్రీధర్, నాకేమీ తెలీదు. నువ్వేం చేయమంటే అది చేస్తా. మిగతావన్నీ నువ్వు చూసుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు నువ్వు చెప్తూ ఉండాలి. నేను తప్పక అట్లాగే చేస్తాను. ఇది ఎవరికైనా తెలిస్తే మనిద్దరం తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? అంతేనంటావా? నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. అబ్బా, ఏమిటిదంతా? ఇది నిజమా, కల? నాకు మతి భ్రమించింది. ఏదో దుష్టశక్తి ఆవహించి ఉంటుంది. లేకపోతే ఆ సలహా ఏమిటి? నేను గుడ్డిగా ఒప్పుకోవటమేమిటి? ఈ పెళ్లి జరగటమేమిటి? సాధన తనలో తాను ఆశ్చర్యపోతోంది. నేను ఎట్లా చెయ్యగలిగాను? అంత సాహసానికి ఎట్లా ఒప్పుకున్నాను? నాకు అలాంటి శక్తి ఎట్లా వచ్చింది? అది శ్రీధర్ ఇచ్చింది. నాకు సహజంగా అంత ధైర్యం లేదు. నా అంతట నేను అలాంటి పని చేసేదాన్ని కాదు. ఆడదాన్ని, ఒక ఇంటిదాన్నై ఆ ఇంటిని కూలగొట్టుకొని ఇంకో ఇంట్లో ప్రవేశించాలని అనుకోవటమేమిటి? ఏ ఆడదైనా ఇలాంటిది ఊహించగలదా? శ్రీధర్ మాటల్లో మోసపోయానా? అతని మీద పెంచుకున్న మమకారం, ప్రేమ, అభిమానం నన్ను ఇంత హీనస్థితిలోకి దిగజార్చేసింది. మరి అంత శక్తి ఈనాడు ఏమైంది? శ్రీధర్ ప్రేమ, అభిమానం ఏమైనాయి? అన్నీ ఉన్నాయి, కానీ అనుకున్నట్టుగా జరగలేదు. జరిపించే శక్తి శ్రీధర్లో లోపించింది. నేనొక్కదాన్ని ఏం చెయ్యగలను. ఎందుకు చెయ్యలేను? నిజంగా శ్రీధర్ ప్రేమ పవిత్రమైతే నాకు ఆ శక్తి ఇంకా ఉండనే ఉంటుంది. అతను చెయ్యలేని పనిని నేను చేసి చూపిస్తాను. ఆనాడు చేసిన ప్రతిజ్ఞలు ఈనాడు నేను నెరవేరుస్తాను. శ్రీధర్ కృంగిపోయాడు. ఏమీ చెయ్యలేని అసక్తుడైపోయాడు. అతనికి చేత కావటం లేదు. పిరికివాడైపోయాడు. అలాంటప్పుడు ఒంటరిగా అతన్ని వదిలేయటం న్యాయమేనా? అతనేమైపోతాడు? తల విదిలించేసుకుంది సాధన. ఇప్పుడు నా బ్రతుకు నేను చూసుకోవాలి. చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి ఘోరమైన పాపాన్ని చెయ్యను. శ్రీధర్ నా జీవితంలోంచి, నా మనస్సులోంచి
నా హృదయంలోంచి వెళ్ళిపోయాడు. నాకు ఈయనతో పెళ్ళైన క్షణమే శ్రీధర్కు నాకు ఏమీ సంబంధం లేదు. ఆ పవిత్రమైన ప్రేమను, అనురాగాన్ని చేతులారా తుంచేసుకున్నాను. నేను కాదు, శ్రీధర్. అతనే బుద్ధిపూర్వకంగా నన్ను బలి చేశాడు. అయిపోయింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితం ఒక్కటే. నేను ఇక్కడ అనుభవిస్తున్నాను శిక్ష, శ్రీధర్ అక్కడ అనుభవిస్తున్నాడు. ఈ జన్మకు ఇంతే. దీనికి పరిష్కారం లేదు. ఏదో పరిష్కారం ఉంటుందనుకోవటం కూడా చాలా పొరపాటు. ఇక నేను నిర్ణయించుకోవాలి. నా జీవితాన్ని ఎట్లా సాగించుకోవాలో, నా కోరికలు ఎట్లా తీర్చుకోవాలో అది నేను నిర్ణయించాల్సిన విషయం. దీనికి ఒకరి సలహా అక్కర్లేదు. నాకు ఏది మంచిదని తోస్తే అదే చేస్తా, అంతే. ఎవరో ఏదో అనుకుంటారని భయపడను. నేను ఎవ్వరికీ భయపడను. సాధన మనసులో చెలరేగిన ఆవేశం, ఆరాటం మెల్లిమెల్లిగా తగ్గుతోంది. సాధన మనసు సమాధాన పడటానికి పూర్తిగా తయారుగా ఉంది. ఇక తాను ఏం చేద్దామనుకుందో, తన ముందు కార్యక్రమం ఏమిటో నిర్ణయించుకునే ముందు తానొక్కసారి శారదతో కానీ శ్రీధర్తో కానీ మాట్లాడితే బాగుంటుందని ఒక్కసారిగా ఆలోచన వచ్చింది. మళ్ళీ మరుక్షణంలోనే ఆ ఆలోచనను వెక్కిరించింది. అలసిపోయి సొమ్మసిల్లి అట్లాగే పడుకుని గాఢ నిద్రలో మునిగిపోయింది. ఈ మధ్య పట్టిన ముసురు వదిలిపోయింది. ఆకాశం నిర్మలంగా ఉంది. ఎండ వెచ్చవెచ్చగా ముంగిట్లోకి వచ్చేస్తోంది. అయితే ఇంకా చిరుచలి బదల్లేదు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఆవలిస్తూ మెల్లిగా లేచింది పక్క మీద నుంచి సాధన. అసలు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. కళ్ళు తెరిస్తే ఎవరెవరో కనిపించటం, అర్థం లేని ప్రశ్నలన్నీ వేయటం, కన్ను మూస్తే కలవరింతలు. కూతురి మీద ప్రేమ కొద్దీ తల్లి వచ్చి తిష్టవేసింది. ఆమె గారు ఇక్కడ ఉండటం సాధనకు సుతారాము ఇష్టం లేదు. తనకిష్టమైన పనులన్నీ జరుగుతున్నాయి కనుకన ఈ విషయాన్ని గురించి ఆవేదన పడటానికి అందుకనే ముభావంగా ఊరుకుంది. కానీ ఆమె తల్లి సాధనను మెదలకుండా కూర్చొనియదు. చీటికి మాటికి కవ్విస్తుంది. సూటిపోటి మాటలంటుంది. ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా ఆమె గారు ఉండనివ్వదు. ఆచి ఒక్కసారిగా విరుచుకుపడుతుంది సాధన. దాంతో తల్లి కూతుళ్ళు మాట అనుకోవటం, ఘర్షణ పడటం మామూలైపోతోంది. లెక్క లేకుండా తల్లిని సాధన మాటలు అన్నప్పటికీ ఆమె వాటిని లెక్క చేయదు. దురపరించుకొని పోతుంది. అందుకని ఇక్కడ ఉండగలుగుతోంది. సమయం దొరికినప్పుడల్లా చేతికందిన డబ్బును జాగ్రత్త చేస్తూనే ఉంటుంది. సాధన చూసి చూడనట్టుగా ఊరుకుంటుంది. ఆ అలుసే ఆమెకు ఇంకా ఎక్కువ బలాన్నిస్తోంది. తన మనస్సులో చెలరేగిన అశాంతి, ఆందోళన, ఆరాటం అన్నింటినీ తమాయించుకొని నిబ్బరంగా ఉండగలుగుతోందే గాని తల్లిపోరు మాత్రం భరించలేకుండా ఉంది. బ్రతిమాలి చెప్పినా ప్రయోజనం లేదు. గదమాయించినా లాభం లేదు. ఈవిడితో ఎట్లా గడపాలో అర్థం కావటం లేదు. సాధనకు ఇదొక పెద్ద సమస్యగా తయారైంది. తానెక్కడికైనా వెళ్ళిపోదామన్నా ఎక్కడికి వెళ్ళేటట్టు, ఎన్నాళ్ళు ఉండేటట్లు, ఇప్పుడొచ్చిన అపనిందలు కాక ఇంకా ఎలాంటివి మోయాల్సి వస్తుందో అని భయంగా ఉంది. ఎక్కడికని వెంటపడి అడుగుతూ ఉన్నా కూడా తల్లి మాట వినిపించుకోకుండానే సునీత ముందు, తాను వెనకాల బయలుదేరారు. సర్దుతుంటేనే ఆమెగారు అనుమానపడింది. ఏదో ప్రయాణం కట్టిందని. తీరా వెళ్తున్న సమయానికి ఆపలేకపోయింది. వాళ్ళిద్దరూ ఇట్టే గడప దాటారో లేదో మళ్ళీ మరుక్షణంలోనే లోపలికి వచ్చేశారు. ఈసారి ఇద్దరు కాదు, ముగ్గురు. శారదతో కూడా వచ్చేశారు. సరిగ్గా సూట్ కేస్ వాకిట్లోనే ఎదురైంది శారద. ఇక గత్యంతరం లేక తిరిగి వచ్చేసింది సాధన. ఇది ఒకందుకు మంచిదే. ఈ సమయాన శారద రావటం కూడా బాగానే ఉంది. అయినా ఇప్పుడెందుకు వచ్చినట్టు? సాధన ఆలోచనలు మలుపు తిరిగాయి. తీరిగ్గా ఉండిపోవటానికేమో అన్నట్టు పెట్టే బెడ్డింగ్ తీసుకొచ్చింది అనుకుంటుండగానే ఆమె అనుమానం తీరిపోయింది. నా స్టైల్ చూస్తే ఇక్కడ రికామీగా ఉండిపోయేటట్లు కనిపిస్తున్నా కదూ. నువ్వేం భయపడక్కర్లేదు. నేను ఇక్కడ ఉండటానికి రాలేదు. లోపలికి వస్తూనే ఉపోద్ఘాతం మొదలుపెట్టింది శారద. వెళ్ళిపోమంటుంటే కూడా ఇక్కడే ఉంటున్న వాళ్లతో భయం లేదు కానీ ఇక రాగా నువ్వంటేనే నాకు భయం. సాధన ఎత్తిపొడుపు మాటలకు ఆమె తల్లి కొరకొరా చూసి లోపలికి వెళ్ళిపోయింది. అయినా నువ్వెక్కడికి బయలుదేరావు? నీ ప్రయాణం నేనేమీ ఆపలేదు కదా. నువ్వు సమయానికి వచ్చి నాకెంతో ఉపకారం చేశావు. అంటే అది తర్వాత చెప్తానులే, కూర్చో. కొంతమంది జీవితాలకు అర్థం ఉండదు. ఎందుకు బ్రతుకుతున్నారో, ఏమి సాధిద్దామనుకుంటున్నారో అంతుపట్టదు. బ్రతికుండి సాధించలేని వాళ్ళు చచ్చి సాధిస్తారనుకోవడం అబ్సర్డ్. చాలా తీవ్రంగా అన్నది శారద. సాధన మాట్లాడలేదు. అసలు ప్రేమకు త్యాగానికి పొత్తు లేదు. దానికి దీనికి ఏ సంబంధము లేదు. ఒకదాని మీద ఒకటి ఆధారపడదు.
తెలియక ఉద్రేకంలో ప్రేమ కోసం త్యాగం చేశాననో, నా త్యాగం వృధా పోదనో ఏవేవో పిచ్చి మాటలు అనుకుంటూ ఉంటాం. అదంతా ఫాల్స్. సుఖం, ఆనందం త్యాగంలోనూ లేదు, ప్రేమలోనూ లేదు. తాను కోరుకుంది సాధించటంలో ఉంది. నువ్వేదైనా చెయ్యి, ఏ రకంగానైనా ప్రవర్తించు. చివరికి నీ లక్ష్యాన్ని సాధించావా లేదా చూడు. ఇదే టెస్ట్. చాలా ఉద్రేకంగానూ ఆవేశంగానూ అంటోంది శారద. కొన్ని మాటలు వింటుంటే తన విషయం తెలుసుకుని మాట్లాడుతోందా అనే అనుమానం కలుగుతోంది సాధనకు. కొన్ని మాటల్లో వ్యంగార్థం, ఈసడింపులు కనిపిస్తున్నాయి. మొత్తానికి శారద దేన్ని గురించి చెప్తుందో అంతుపట్టడం లేదు. సాధన వంక ఒక్క క్షణం చూసి, నిన్ను సస్పెన్స్లో పెట్టదలుచుకోలేదు, వచ్చిన పనేమిటో సూటిగానే చెప్పేస్తాను అన్నది శారద చటుక్కున. హమ్మయ్య, బ్రతికించావు అనుకుంది సాధన. శ్రీధర్ ఇంత పిరికివాడని, అసమర్థుడని కల్లో కూడా ఊహించలేకపోయాను. నువ్వు ఆనాడు నాకో హింట్ ఇచ్చావు. నీకే తెలుస్తుందిలే అన్నావు. నేను గ్రహించుకోలేకపోయాను. అతన్ని సాహసం, ధైర్యం గల వ్యక్తిగా ఊహించుకున్నాను. మనిషి ధీమాగా, హుందాగా ఉండటంలో నేను నిజంగా మోసపోయాను. ఇలాంటి వాడని మొదట్లో తెలిస్తే నా జీవితాన్ని ఇట్లా వేస్ట్ చేసుకునేదాన్ని కాదు. అతని కోసం నిరీక్షించటం, నీ కోసం ఏదో త్యాగం చేశాననుకోవటం, ఇదంతా జరిగేది కాదు. నేను నిజంగా మోసపోయాను. ఇప్పటికైనా తెలుసుకోగలిగాను. అంతవరకు సంతోషం. శారద ధోరణిలో మార్పేమీ కనబడటం లేదు. తాను సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు సాధనకేమీ కనిపించగా అట్లాగే వింటూ కూర్చుంది. 1-2 సార్లు సాధన తల్లి మాత్రం తొంగి చూసిపోయింది. వాళ్ల బాలకం చూసి మళ్ళా వాళ్ల వైపు వెళ్ళలేదు. సునీత అటు ఇటు తిరుగుతున్నా కూడా ఏమీ అర్థం కావటం లేదు. మాటలైతే వినబడుతున్నాయి, అంతే. నా మీద అతనికి మనసు లేకపోతే నాకేం బాధ లేదు. అతనికి ఎవ్వరి మీద మనసు లేకపోవటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. చప్పున తలెత్తి చూసింది సాధన. అవును, అతనికి జీవితం మీదే ఆశ లేకపోయిన తర్వాత అలాంటి మనిషిని ఏమనాలి? సాధన మనసులో ఉద్వేగం, ఆరాటం హెచ్చిపోయాయి. ఈ మాటలకి అర్థమేమిటో తెలుసుకోవాలని తహతహలాడుతున్నా సూటిగా ప్రశ్నించే స్థితిలో లేదు. గదిలో సీతారామయ్య మూలుగు సాధన చెవిదాకా వస్తోంది. చప్పున అటువైపు తిరిగింది. సునీత గ్రహించింది. ఇట్టే లోపలికి వెళ్ళింది. మళ్ళీ గబగబా వచ్చి సాధన చెవిలో ఏదో చెప్పి వాకిట్లోకి వెళ్ళిపోయింది. సాధన తటపటాయించింది. గదిలోకి వెళ్ళి చూద్దామనుకుంటోంది. తీరా లేస్తే ఏమిటని ప్రశ్న వేస్తుందేమోనని అట్లాగే కూర్చుంది. కానీ తన మనసు తనకు తెలియకుండానే ఆ గదిలో తచ్చాడుతోంది. ఇక ఉండలేకపోయింది. చప్పున లేచి 1 మినిట్ అంటూ సీతారామయ్య గదిలోకి వెళ్ళి ఇట్టే వచ్చి కూర్చుంది సాధన. ఏమీ లేదు, మామూలే అని శారద వెయ్యబోయే ప్రశ్న ఊహించుకొని సమాధానం చెప్పేసింది. నువ్వేమంటావు? మళ్ళీ ప్రారంభించింది శారద. ఎవరైనా అండర్స్టాండ్ చేసుకోవటం మహా కష్టం, అపార్థం చేసుకోవడం ఇట్టే తేలిక. నాకు అర్థమైందల్లా ఇంతే, చాలా బరువుగాను బాధగాను అన్నది సాధన. అంటే ఆమెమీ మాట్లాడలేదు. ఎవరైనా కానీ తన శక్తిని మించి అర్థం చేసుకోలేరు కదా. అలాంటప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకోవటం అనవసరం కదూ? ఎదురు ప్రశ్న వేసింది సాధన. ప్రత్యక్షంగా అన్నీ కనిపిస్తుంటే కూడా ఇంకా అర్థం కాకపోవటం ఏమిటి? ఏమో మరి. నీ పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడవుతే నిన్ను పెళ్లి చేసుకోలేకపోయానే అనే దిగులు కాదు కదా. ఇక నేను మిగిలింది. నీ మీద ఇష్టం లేకపోతే లేకపోవచ్చు. జీవితం మీద ఎందుకు విరక్తి కలగాలి? దీనికి ఏమన్నా ఆన్సర్ ఉందా? సాధన బిత్తర చూపులతో తత్తరపాటు శారదకు బాగా అర్థమైంది. ఆత్మహత్య చేసుకుంటాడా? శారద అనేటప్పటికీ సాధన గజగజలాడిపోయింది. శరీరంలోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఒళ్లంతా వేడి ఆవిర్లు చుట్టేసినాయి. మొహం మీద చెమట బిందువులు ఒకదాని వెనక ఒకటి మెల్లిమెల్లిగా వచ్చి చేరుకుంటున్నాయి. మొద్దుబారిపోయింది. చలనం లేదు. తన దుఃఖాన్ని, ఆవేదనను అణుచుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. అవును, విషం తాగేట చావుబ్రతుకుల్లో ఉన్నాడు. ఇక లాభం లేదని అనుకుంటున్నారు. డాక్టర్ కిషోర్ కూడా వచ్చాడు రంగనాథం గారి డిస్పెన్సరీకి. ఒక్క గుక్కలో అనేసింది. సొమ్మసిల్లిపోయింది. గుటకలు వేస్తూ పెదవులు క్రిందికి పైకి కదిలిస్తూ పొర్లుకొస్తున్న దుఃఖాన్ని కట్టుదెక్కకుండా పట్టి బలవంతాన ఆపేసుకుంటోంది. ఆనాడు తనతో అన్నమాటలు ఇట్టే చెవుల్లో గింగురుమన్నాయి. నువ్వు లేకపోతే నేను లేను. అప్పట్లో ఆ మాటల్లో ఇంత గూఢార్థం ఉందని తెలుసుకోలేకపోయాను. శ్రీధర్ పిరికివాడు కాదు, శ్రీధర్ పిరికివాడు కాదు. తనలో తాను గొణుక్కుంటోంది. కళ్ళు బాగా తెరిచి ఉన్నా తనకేమీ కనిపించటం లేదు. అంతా అంధకారంగా ఉంది. అంతా చీకటిగా ఉంది. ఇంకా శారద చెప్తున్న మాటలేవీ వినబడడం లేదు. తల్లి వచ్చి పలకరిస్తోంది కానీ అది వినిపించుకోవటం లేదు. తన హృదయం బరువెక్కింది. శరీరం కృంగిపోయింది. చప్పున లేచి నిలబడింది. తల విదిలించేసింది. కళ్లల్లో నిండిన నీళ్లు
క్రింద పడిపోయినాయి. సాధన ఒక్కంగలో బయటికి వెళ్ళిపోయింది. డాక్టర్ రంగనాథం సాధనను చూసి నివ్వెరపోయాడు. మీరొచ్చారెందుకు? మందు పంపించానే, ఎట్లా ఉంది ఆయనకి అన్నాడు. సాధనకి నోట మాట రావటం లేదు. బిక్క మొహం వేసుకొని ఆయన వంక చూస్తూ పెదవులు అటు ఇటు కదిలిస్తుంటే, ఓ నేనిప్పుడే వస్తున్నాను పదండి అంటూ బాక్స్ చేతిలోకి తీసుకున్నాడు డాక్టర్. చెయ్యి ఊపుతో ఇంటికి వెళ్ళక్కర్లేదన్నట్లు సైగ చేసింది సాధన. నోట్లోంచి మాట పెగిలి రావటం లేదు. డాక్టర్ రంగనాథానికి ఏమీ అర్థం కావటం లేదు. ఏమిటో చెప్పండి అన్నట్టు ఆవేశంగా కుడి చెయ్యి ఊపాడు. రంగనాథం, కంగ్రాచ్యులేషన్స్, నౌ అవుట్ ఆఫ్ డేంజర్. నువ్వు సమయానికి రాకపోతే శ్రీధర్ బ్రతికుండేవాడు కాదు. యు హ్యావ్ సేవ్డ్ ఎ లైఫ్. ఆఫ్ కోర్స్ ఆ విషయం వామిట్ చేశాడు కాబట్టి సరిపోయింది. అయినా అతను ఎందుకు ఇట్లా చేశాడో అంతుపట్టలేదే. చాలా పెక్యులియర్ ఫెలో. తాను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానని సూసైడ్ చేసుకుంటాడా? డాక్టర్ కిషోర్ శ్రీధర్ ప్యాంట్ జేబులో దొరికిన ఉత్తరం తీసుకొచ్చి చదువుతున్నాడు. నేను నీకు తీరని అన్యాయం చేశాను. నీ మానసిక క్షోభ కళ్ళారా చూశాను. అందుకు బాధ్యుణ్ణి నేనే. నన్ను క్షమించు. ఇంకా నా జీవితానికి అర్థం లేదు. నే వెళ్ళిపోతున్నా. ఎవరికి రాసినట్టు? మీరు ఇంట్రొడక్షన్ లెటర్ పంపారు. నేను ఎన్నో విధాలా ప్రయత్నించాను. అతను నాకేమీ చెప్పలేదు. ఏ పని మీద వచ్చాడో, అతని సుస్థి ఏమిటో ఏమీ చెప్పలేదు. కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు. డాక్టర్ రంగనాథం తన దగ్గరికి శ్రీధర్ వచ్చిన విషయం ప్రస్తావిస్తున్నాడు. అవును, నాతోనూ ఏమీ చెప్పలేదు. డాక్టర్ రంగనాథం గారు మీకు తెలుసా అని అడిగాడు. తెలుసని చెప్పగానే ఓ లెటర్ రాసివ్వమన్నాడు. ఇచ్చేశాను. డాక్టర్ కిషోర్ అమాయకంగా అన్నాడు. అతని మనస్సులో ఎవ్వరితో చెప్పకూడని ఏదో సీక్రెట్ ఉండి తీరాలి. ఆనాడు అట్లా బిహేవ్ చేయటం, ఈనాడు అసలు చచ్చిపోదామని నిర్ణయించుకోవటం అంతా స్ట్రేంజ్గా ఉంది. డాక్టర్ రంగనాథం కనుబొమ్మలు ముడిపడ్డాయి. అప్రయత్నంగా బొమ్మలా నిలబడిపోయిన సాధన వంక చూశాడు. డాక్టర్ రంగనాథం. సాధన వెక్కి వెక్కి ఏడుస్తూ గబగబా శ్రీధర్ పడుకున్న గదిలోకి పరిగెత్తింది. వెనకాలే డాక్టర్లిద్దరూ కూడా గబగబా వెళ్లారు. శ్రీధర్ కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్నాడు. అతని మంచం పక్కనే బోరు బోరున ఏడుస్తూ సాధన నిలబడింది. శారద, సాధన తల్లి నివ్వెరపోయి ఆ రూమ్ పక్కనే నిలబడిపోయారు. శ్రీధర్ చప్పున కళ్ళు బాగా తెరిచాడు. సాధన ఎదురుగా స్పష్టంగా కనిపించింది. మొహం కురచ చేసుకుని పెదవులు తడబడుతూ ఏదో చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాడు శ్రీధర్. మాటలు పెగిలి రావటం లేదు. సాధన పెద్ద పెట్టున ఒక్కసారిగా ఏడ్చింది. మళ్ళీ ఇట్టే తమాయించుకుంది. అందరూ కూడా ఏమీ మాట్లాడలేక అట్లాగే నిలబడిపోయారు. అమ్మగారు, అమ్మగారు అంటూ ఏడుస్తూ గబగబా లోపలికొచ్చేసింది సునీత. నలుగురిని చూసి బిత్తరపోయి క్షణంసేపు అట్లాగే నిలబడిపోయింది. అయ్యగారు మాట్లాడటం లేదు, నాకు భయమేస్తోంది గాబరాగా అన్నది సునీత. చప్పున తలెత్తి సునీత మొహంలోకి చూసింది బెరుకుగా సాధన. డాక్టర్ రంగనాథం రివ్వున సునీతను తీసుకుని వెళ్ళిపోయాడు సీతారామయ్యను చూడటానికి. అటూ ఇటూ కదులుతూ సాధన అనగలిగాడు శ్రీధర్. వెనక్కు వేసిన అంగ మళ్ళీ ముందుకు రానిచ్చి సాధన ఉన్న చోటునే నిలబడిపోయింది. శ్రీధర్ మొహంలోకి సూటిగా చూస్తూ శ్రీధర్ అని ఆవేశంగా అన్నది సాధన. ఇంకా ఏ మాటలు వినిపించలేదు. ఎవ్వరూ కనిపించటం లేదు. ఆమె హృదయమంతా శ్రీధర్తో నిండిపోయింది. నన్ను క్షమించు, వినిపించి వినిపించకుండా అంటోంది. అంతకంటే సన్నగా శ్రీధర్ ఏమిటో అంటున్నాడు. డాక్టర్ రంగనాథం విసున్న లోపలికొచ్చి నలుగురి వంక ఇట్టే చూశాడు. ఐఎమ్ సారీ, సీతారామయ్య గారు పోయారు అన్నాడు ఎంతో నిబ్బరంగా. సాధన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీధర్కి గుండె బరువు తగ్గినట్లనిపించింది. శారద సాధన తల్లి తలలోపుతూ అనుకున్నారు. సాధన అట్లాగే నిలబడి ఉంది. శ్రీధర్ వంక చూస్తూనే నిలబడి ఉంది. శ్రీధర్ ఆశగా, తృప్తిగా సాధన కళ్ళల్లోకి సూటిగా చూశాడు. తప్పును సరిదిద్దుకోగలిగాడు. ఈనాడు మంచం మీద నిస్సహాయుడుగా పడుకొని కూడా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాననే సంతృప్తితో ఉప్పొంగిపోతున్నాడు శ్రీధర్. సమాప్తం. సాధన నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.